Hare Krishna Mataji and Prabhuji, Dandavat Pranam. Thank you so much for joining our session. సో ఈరోజు మనం థర్డ్ చాప్టర్ అనేది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. ఎప్పటిలాగానే ఇవాళ సెషన్ కూడా మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లభ్యతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం परमानंदमाधवम श्री चैतन्य ईश्वरम. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్. సో లాస్ట్ క్లాస్లో మనం 3.27 శ్లోక అనేది డిస్కస్ చేసారు. గుర్తుందా? ఎస్ మాతాజీ, గుర్తుంది మాతాజీ. ప్రకృతే క్రియమానాని, అది ప్రకృతే క్రియమానాని. ఇవాళ మనం నెక్స్ట్ 28 నుంచి కొంచెం ఫాస్ట్గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను.
ఓకే, బిఫోర్ దట్ నేను ఒక్కసారి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ చాప్టర్లో ఒక్కొక్క శ్లోకాస్ డివిజన్ అనేది ఎలా ఉంది, అసలు ఏమేం కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఒక చిన్న సమ్మరీ లాగా డిస్కస్ చేసి 3.28కి వెళ్దాం. ఓకే, మనకి ఈ చాప్టర్లో టోటల్ 43 శ్లోకాస్ ఉన్నట్లయితే ఫస్ట్ 2 శ్లోకాస్లో అర్జున కన్ఫ్యూజన్ ఎక్స్ప్రెస్ చేస్తారనమాట. సో సెకండ్ చాప్టర్లో ఎప్పుడైతే అర్జున సరెండర్ అవుతారో కృష్ణ చాలా డీటెయిల్స్ ఇస్తారు. సో కృష్ణ మనకి కర్మయోగా గురించి చెప్తారు, కర్మకాండ గురించి చెప్పి కర్మయోగా గురించి చెప్తారు, అండ్ జ్ఞానయోగా గురించి చెప్తారు, సాంఖ్య యోగా గురించి చెప్తారు, భక్తి యోగా గురించి చెప్తారు. అన్ని కవర్ అవుతాయి అనమాట సెకండ్ చాప్టర్లో. సో ఇంత విన్న తర్వాత అర్జునకి కన్ఫ్యూజన్ వస్తుంది, అసలు నేను యుద్ధం చేయాలా, యుద్ధం వదిలేసి సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలా అని. సో థర్డ్ చాప్టర్ స్టార్టింగ్ అనేది అర్జున క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది. సో నన్ను ఏం చేయమంటావు కృష్ణ, నాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్పు, నన్ను ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి అనేది నాకు కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పి అడుగుతారు. అప్పుడు కృష్ణ ఏం చెప్తారు అంటే, థర్డ్ నుంచి మనకి 9th శ్లోక వరకు కూడా నిష్కామ కర్మయోగా చేయమని అర్జునకి చెప్తారనమాట. ఓకే, సో అర్జునకి కన్ఫ్యూజన్ వచ్చింది, నేను ఏం చేయాలి ఇప్పుడు, పని చేయాలా, సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలా. సో కృష్ణ ఏం ఆన్సర్ ఇస్తున్నారు, సన్యాసం తీసుకొని వెళ్ళొద్దు, బట్ నువ్వేం చేయాలంటే నిష్కామ కర్మయోగ చేయాలి అంటున్నారు. నిష్కామ కర్మయోగ అంటే ఏంటి, ఇంతకుముందు క్లాసెస్లో చెప్పినట్టు నిష్కామ కర్మ యోగ. కర్మ అంటే పని చేయడం, అండ్ ఎవరి కోసం, యోగా అంటే ఏంటి, భగవంతుని కోసం చేసేదాన్ని యోగా అంటాం. ఎప్పుడైనా యోగా అనే పదం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భగవంతునితో సంబంధించినది మనం ఏదైతే చేస్తున్నామో దానికి యోగా అని పేరు పెడతాం. సో భక్తి యోగా అంటే ఏంటంటే భక్తి ఎవరి కోసం, భగవంతుని ప్రీతి చెందడం కోసం. సో జ్ఞాన యోగా అంటే జ్ఞాన మార్గం ద్వారా భగవంతునితో కనెక్ట్ అవ్వడం. అష్టాంగ యోగా అంటే అష్టాంగ పద్ధతిలో మన 8 లిమ్స్, మన 8 అంగాలతో చేసే పద్ధతి అనమాట అది. దాని ద్వారా భగవంతునికి కనెక్ట్ అవ్వడం. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, నిష్కామ కర్మ యోగ. కర్మ చెయ్యి, ఆ కర్మ ద్వారా నువ్వు నాకు కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వగలవు అంటే నిష్కామ అంటే నువ్వు చేసే కర్మకి ఫలితం అనేది ఆశించకుండా ఆ ఫలితం అనేది నాకు ఆఫర్ చేసి నువ్వు చేసావంటే అది కరెక్ట్ పద్ధతి అనమాట. ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ వచ్చింది కదా, సో నువ్వేం చేయాలి అంటే నిష్కామ కర్మయోగ చేయాలి అని అంటున్నారు అనమాట. ఓకే, సో అర్జున నీకు ఇప్పుడు జ్ఞానయోగ అంటే వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోవడం కంటే కూడా నిష్కామ కర్మయోగ చేయడం అనేది మంచిది అని చెప్తారు 3 to 9 శ్లోకాస్లో. 10 నుంచి 16th శ్లోక వరకు ఏం చెప్తారంటే భగవంతుడు యజ్ఞ సైకిల్ గురించి. సో యజ్ఞ ఆచరించడం వల్ల మనం ఎలా సుఖంగా సంతోషంగా ఉంటాము, యజ్ఞాచరణ చేయకుండా మనం ఏదన్నా స్వీకరించినట్లయితే ఎలా మనల్ని దొంగలుగా పిలువబడతారు, ఇదంతా కూడా మనకి 10 నుంచి 16 శ్లోకాస్ వరకు చెప్తారనమాట. ఓకే, గుర్తుందా, నేను చెప్తుంటే గుర్తొస్తుందా, యజ్ఞ సైకిల్ మనం డిస్కస్ చేసాం, యజ్ఞ చక్రం గురించి డిస్కస్ చేసాం. సో అది మనకి 10 నుంచి 16 శ్లోకాస్ వరకు చెప్తారు. సో ఒకవేళ మనం ఆ యజ్ఞ చక్రం అనేది పాటించలేదనుకోండి, ఏమవుతుంది, మనము పాపభూయిష్టంగా బ్రతికేస్తూ ఉంటాం అనమాట. మనం చాలా మందికి రుణపడిపోయి ఉంటాం. సో అందరి రుణాలు తీర్చడానికి మనకి ఈ యజ్ఞ చక్రం అనేది ఒక్కటి మనం ఫాలో అయ్యామంటే మనం అందరికీ కూడా ఆ రుణ విమోచన అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే 17 నుంచి 35 శ్లోకాస్ వరకు కూడా ఏం చెప్తారంటే భగవంతుడు, ఓకే అర్జున, నువ్వు జ్ఞానయోగాకి ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా నిన్ను నేను నిష్కామ కర్మయోగ అంటే నువ్వు వైరాగ్యం తీసుకొని సన్యాసం తీసుకొని వెళ్ళిపోవడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది, అయినప్పటికీ కూడా నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకోకుండా నిష్కామ కర్మయోగ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే, సో దట్ నువ్వు నిష్కామ కర్మయోగ చేస్తే నీకుంద ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను ఆదర్శప్రాయంగా తీసుకొని వారు కూడా అంటే పరిపక్వత లేకుండా వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోయే ప్రమాదం నుండి వాళ్ళు బయటపడతారనమాట. ఎందుకంటే అర్జునాని ఫాలో అయిపోతూ ఉంటారు. అర్జునకి మెచ్యూరిటీ ఉంది, రినౌన్సియేషన్ వైరాగ్యం సన్యాసం తీసుకొని ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ అర్జునాని ఆదర్శప్రాయంగా తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వీరికి అంత స్థితి ఉందా లేదా అనేది చూసుకోకుండా మా లీడర్ అలా చేశారు కాబట్టి మేము కూడా వైరాగ్యం తీసుకొని వెళ్ళిపోతాం అనుకుంటారు. సో ఆ ప్రమాదం ఉంది కాబట్టి నువ్వేం చేయాలి అంటే యాజ్ అ లీడర్ ఒక అందరినీ కూడా నువ్వు కరెక్ట్ మార్గంలో పెట్టే స్థానంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వేం చేయాలి అంటే నువ్వు ఆ వైరాగ్య మార్గంలో వెళ్లకుండా, నువ్వు దానికి అర్హుడమైనప్పటికీ కూడా అటు వెళ్లకుండా నువ్వు కర్మయోగ చేయాలి, నిష్కామ కర్మయోగ చేయాలి. అలా చేసినప్పుడే మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను ఆదర్శప్రాయంగా తీసుకొని వారి జీవితంలో సరైన మార్గంలో ముందుకు వెళ్తారు. సో దానికి ఎగ్జాంపుల్ గా జనక మహారాజ్ గురించి చెప్తారు, కృష్ణ తన గురించి కూడా చెప్తారు. గుర్తొస్తుందా, రివైజ్ అవుతున్నాయా కాన్సెప్ట్స్? గుర్తొస్తుంది మాతాజీ.
Yeah. రాజు ఏం చేస్తారు, మహనీయులు ఏం ఆ, చేస్తారో దాన్నే మిగిలిన వాళ్ళందరూ యజ్ఞజాతి కూడా ఫాలో శ్రేష్ఠ అవుతారు. దత్తదేవోతరోజన ఆ కరెక్ట్. శ్లోకం. ఎస్, కరెక్ట్. 321 శ్లోక యద్యదాచరతి శ్రేష్ఠ. సో ఎవరైతే మన నాయకుడు ఏదైతే చేస్తూ ఉంటారో కింద ఉన్న ప్రజలందరూ కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి నువ్వు కర్మయోగా చేయి, నిష్కామ కర్మయోగా చేయి. ఎలా కర్మయోగా చేస్తూ ఫలితాలపైన ఆసక్తి లేకుండా డిటాచ్ అవుతూ వాటిపైన మమకారం ఇది లేకుండా నువ్వు ఎలా కర్మ చేయాలో నువ్వు చేసి చూపిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా నిన్ను చూసి నేర్చుకుంటారు. సో అది చేయాలి అని మనకి 17 నుంచి 35 శ్లోకాస్ వరకు చెప్తారనమాట. అండ్ ఫైనల్గా 36 నుండి 43 వరకు మనకి ఏం చెప్తారు అంటే అర్జున క్వశ్చన్ అడుగుతారనమాట. ఓకే, ఇన్ని తెలిసిన తర్వాత కూడా మనల్ని ఏదో ప్రోద్బలం చేస్తూ ప్రేరేపిస్తూ ఉంటుంది తప్పు చర్యలు చేయడానికి, అది ఏంటి అని క్వశ్చన్ అడిగినప్పుడు అర్జున దానికి కామము, లస్ట్. సో దాని వల్లనే మనము చాలా పాపాలు అనేవి చేస్తూ ఉన్నామనేసి చెప్తారనమాట. ఓకే, ఫ్లో అర్థమైందా థర్డ్ చాప్టర్ది? ఎస్, నో? అర్థమైంది. అవుతుంది మాతాజీ. ఓకేనా? ఎస్, మీకు భగవద్గీత మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చింది చక్కగా 2-3 టైమ్స్ చదివాక నేనేం చెప్తానంటే ఇట్లా గీతా సుబోధిని అని ఉంటుంది. సో గీతా సుబోధిని తెలుగులో కూడా ఉంటుంది. నేను ఇంగ్లీష్ బుక్స్ చదువుతాను కాబట్టి ఇంగ్లీష్లో కొనుక్కున్నాను ఇది గీతా సుబోధిని. గీతా సుబోధిని తెలుగులో కూడా ఉంటుందన్నమాట. గౌరాంగ దర్శన్ ప్రభుజీ రాస్తారనమాట వాటిపైన. సో ఇదేంటి అంటే మనకి ఏదైతే ప్రభుపాదుల వారు ఇచ్చారో దాన్ని ఇంకా క్లియర్గా బొమ్మలు వేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి ఒక్కోసారి మొత్తం చదివాక అరే నేను మొత్తం ఏం నేర్చుకున్నాను ఈ చాప్టర్లో అనే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కదా ఒక్కోసారి. సో మనం వస్తుంది శ్రీల మాతాజీ. ప్రభుపాదుల వారు ఇచ్చిన భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అంతా చదివాక 2-3 టైమ్స్ చదివాక ఈ ఒక్క బుక్ రిఫరెన్స్ తీసుకొని ఓకే థర్డ్ చాప్టర్ మొత్తం ఏం చెప్పారు అని దీంతో మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు క్లారిటీ బాగా వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్ మాతాజీ, గీతా సుబోధిని కదా మాతాజీ? మూడో గీతా చాప్టర్ కి ఉంటుంది మాతాజీ అది. ఏం ప్రభుజీ ఇప్పుడు చూడండి నేను మొత్తము మీకు చూపిస్తాను. భగవద్గీత మూడో చాప్టర్ కేనా? లేదు అన్ని చాప్టర్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఈ గీతా సుబోధినిలో థర్డ్ చాప్టర్ లో కొన్ని ఫొటోస్ తీసి నేను ఒక డాక్యుమెంట్ లో పెట్టాను. ఇప్పుడు చూడండి థర్డ్ చాప్టర్ కర్మయోగ. నేను మీకు ఏదైతే సమ్మరీ చెప్పానో ఇక్కడ మొత్తం ఇట్లా టేబుల్ లాగా వేసేసి ఇస్తారనమాట. ఇది తెలుగులో కూడా ఉంటుంది, ఇది ఇంగ్లీష్ బుక్ కాబట్టి ఇంగ్లీష్ లో ఉంది అనమాట. ఇక్కడ చూడండి 1-2 లో అర్జున కన్ఫ్యూజన్ వచ్చింది, 3-9 లో నిష్కామ కర్మయోగ బెటర్ అని చెప్తున్నారు, 10-16 లో కర్మకాండ నుండి కర్మయోగ. ఇక్కడ మనకి యజ్ఞచక్రం గురించి డిస్కస్ చేయడం ఇదంతా జరిగింది. తర్వాత నిష్కామ కర్మయోగ మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి నిష్కామ కర్మయోగ చేయమని చెప్పడము. సో తర్వాత మనకి ఫైనల్ గా మన శత్రువు ఎవరు అంటే లస్ట్, మన యొక్క ఇది శత్రువు మన కామం అని చెప్పి దాన్ని ఎలా జయించాలి అనేది కూడా చెప్తారనమాట. సో ఇట్లా మనకి టేబుల్ ఫామ్ లో ఉండడము, తర్వాత మళ్ళీ మనకి ఒక్కొక్క శ్లోక గురించి కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉండడము ఇట్లా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కాకపోతే మీరు డైరెక్ట్ గా ఇది చదివితే అర్థం కాదు. చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన అనువాదాలు భాష్యాలు 2-3 సార్లు భగవద్గీత చదవండి. చదివిన తర్వాత ఇది కూడా రిఫరెన్స్ పెట్టుకొని చదివామనుకోండి క్లారిటీ వస్తుంది. ఓకేనా? గీతా సుబోధిని. ఎస్ ప్రభుజీ, గీతా సుబోధిని. ప్రభుపాదులు రాసిందా మాతాజీ ఇది? ఇది గౌరాంగ దర్శన్ ప్రభుజీ రాసిందనమాట. గౌరాంగ్ దర్శన్. ఓకే. మనకి ఏదైతే ప్రభుపాదులు వారు ఇచ్చారో దానికి కొంచెం సింప్లిఫైడ్ గా ఫ్లో అర్థం చేసుకునేలాగా ఉంటుంది అనమాట. ఓకే ఫైన్, మనం 28కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇది శ్లోకాస్ చదవడం లేదు, మనకి ఇంపార్టెంట్ శ్లోక ఉన్నది మాత్రమే శ్లోక చదువుదాము. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ వరకు చూసుకుంటూ వెళ్దాం. ఓ మహాబాహో, పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకును కామ్య కర్మలకును నడుమ భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును. సో జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఆయనకు తెలుస్తుంది అనమాట. సో భక్తియుక్త కర్మకి మన యొక్క కామ్య కర్మకి భేదం తెలిసి ఆయన కామ్య కర్మల జోలికి వెళ్ళకుండా ఉంటాడు అని అంటున్నారు అనమాట. సో జ్ఞానం రావడం అంటే ఏంటి తెలుసా, మనం దేనికోసం పని చేస్తున్నాం అనేది క్లారిటీ రావాలి. మన యొక్క ఇంద్రియ ప్రీతి కోసం మనం కర్మ చేస్తున్నామా, భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నామా? ఇంద్రియ ప్రీతి కోసం చేయడం అంటే ఏంటి అంటే నా స్వలాభం, ఇది చేయడం వల్ల నాకేమొస్తుంది, నేనేం పొందుతాను, సో నాకేం బెనిఫిట్ జరుగుతుంది, అంతవరకే ఆలోచిస్తున్నామంటే అది ఇంద్రియ ప్రీతి కోసం. భగవంతుని కోసం చేయడం అంటే ఏంటంటే అక్కడ నాకు లాభం కనిపించకపోని బట్ ఇది నేను సేవగా చేస్తా, భగవంతుని ప్రీత్యార్థం చేస్తా, నాకు దాని నుండి 1 రూపాయి రావచ్చు రాకపోవచ్చు,
అది రావాలని కోరిక కూడా ఏం లేదు. జస్ట్ ఇంటెన్షన్ ఏంటి అంటే భగవంతుని ప్రీతిపరచడం కోసం. సో ఈ జ్ఞానం కలిగిన వ్యక్తికి ఏమవుతుంది అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ కి భగవంతుని సేవకి మధ్యన వ్యత్యాసం అనేది క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఓకే, తెలిసి ఆయన ఇంద్రియ భోగాల వైపు లేకపోతే ఈ సెన్స్ గ్రాటిఫికేటరీ యాక్టివిటీస్ మన యొక్క స్వలాభం కోసం ఏదైతే చేస్తూ ఉంటామో ఇంద్రియ ప్రీతి కోసం వాటి జోలికి వెళ్లకుండా ఉంటారనమాట, ఆసక్తుడు కాకుండా ఉండును. అండ్ 329లో ఏమంటున్నారు, భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మల యందు పూర్తిగా నిమగ్నులై ఆసక్తులై ఉందురు. కర్మ యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైనప్పటికీ జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. సో ఇంతకుముందు 326లో గుర్తుందా మీకు? 326లో ఏం డిస్కస్ చేసాం మనము? ఇదిగోండి, విద్యుక్త ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరులు మనస్సు కలత పడునట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానమని ప్రేరేపింపరాదు. జ్ఞానం కలిగిన వ్యక్తి కూడా కర్మ చేయమని భగవంతుడు చెప్తున్నారు, జ్ఞానం లేనివాడు కూడా కర్మనే ఆచరిస్తారు. ఇద్దరికి భేదం ఏంటి చెప్పండి? ఇందాక శ్లోక ప్రకారం జ్ఞానం ఉన్న వ్యక్తి ఉన్నవారు కర్మ భగవంతుని కోసం చేస్తున్నారు. భగవంతుడికి ఇస్తారు మాతాజీ. ఆ రిజల్ట్స్ అనేవి భగవంతునికి ఆఫర్ చేస్తాడు. కానీ జ్ఞానం లేని వ్యక్తి ఆ రిజల్ట్స్ నాకే కావాలి అని తానే అనుభవిస్తాడు. పరితపిస్తూ ఉంటారు. అయితే ఈ 326 అండ్ 329లో ఏం చెప్తారు అంటే, ఎవరైతే జ్ఞానం కలిగి ఉన్నారో వీరు జ్ఞానం లేని వారు ఏదైతే కర్మ చేస్తున్నారో వీరిని డిస్టర్బ్ చేయొద్దు, వీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేయకుండా ఏం చేయాలి అంటే వీరికి ఏ విధంగా మనం కర్మని ఆచరించాలో చేసి చూపించాలి. సో చేసి చూపించినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంతకుముందు చెప్పాను కదా టేబుల్ ఎగ్జాంపుల్, ఆ టేబుల్ని తెచ్చి ఇక్కడ పెట్టండి అంటే అర్థం కాకపోవచ్చు. సో జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేయాలి, ఈ టేబుల్ని ఇలా పట్టుకొని ఇలా తెచ్చి ఇక్కడ పెట్టు అని చూపించినప్పుడు ఏమవుతుంది అంటే ఆయనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేయాలి అంటే కర్మని అనాసక్తి రహితంగా ఎలా చేయాలి అనేది చేసి చూపించాలి. అంతే తప్ప వారు చేస్తున్న దాన్ని ఇదంతా తప్పు అని కొట్టిపడేసాం అనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. సో వారి జోలికి వెళ్ళి ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. బట్ ఏం చేయాలి అంటే దూరం నుండి మనము ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. ఈ విధంగా చెయ్యి, రిజల్ట్స్ పైన ఆసక్తి పెట్టుకుంటే నువ్వు ఆ రిజల్ట్స్ బాగా వచ్చినప్పుడు పొంగిపోతావు, రిజల్ట్స్ సరిగ్గా రానప్పుడు కృంగిపోతావు. సో ఈ రెండు లేకుండా ఉండాలంటే రిజల్ట్స్ని భగవంతునికి నివేదన చేసి చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మొదటిది నువ్వు కర్మ బంధనంలో చిక్కుకోవు, కర్మ చేస్తున్నా బంధనంలో చిక్కుకోవు. ఆ ఫలితాల యొక్క ఏమంటారు, అవి ఏం రావాలి మనకి ఫలితం అనేదంతా కూడా భగవంతుని చేతిలోనే ఉంది. ఆయన అన్నిటినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ప్రశాంతంగా కూడా పనిచేస్తూ ఉంటావు. ఎస్ ఆర్ నో చెప్పండి. మనం రిజల్ట్స్ పైన ఆసక్తులం అయితేనే మనకి టెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. రిజల్ట్స్ పైన అనాసక్తులమయ్యి ఇది నా బాధ్యత అనుకొని చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? ప్రశాంతత వస్తుందా లేదా? కర్మ బంధనంలో పడిపోము, ప్రశాంతత వస్తుంది. అండ్ మనం ఎలివేట్ అవుతూ ఉంటాం అనమాట. అంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కూడా మనము ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఈ 3 బెనిఫిట్స్ అనేవి మనము చేసి చూపిస్తూ ఉంటే వారికి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో 26, 29 కొంచెం సిమిలర్ లైన్స్ లో ఉంటాయి, అలానే చెప్తారనమాట రెండిటికి కూడా. సో ఈ అజ్ఞానంలో ఉన్నవారు కూడా 2 కేటగిరీస్ ఉంటారనమాట. కొందరు ఎలా అంటే వారికి నిజంగా తెలియక వాళ్ళు రిజల్ట్స్ పైన ఆసక్తులై చేస్తూ ఉంటారు. సో ఎవరైతే జ్ఞానంతో ఉన్నవారు చూపించారనుకోండి, వాళ్ళు ఇమీడియట్ గా తీసేసుకుంటారనమాట. ఓకే, ఈ విధంగా మనం కర్మను ఆచరించాలా, ఓకే రిజల్ట్స్ పైన నేను మమకారం పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంత కంగారు పడుతూ ఇంత యాంగ్జైటీలో బ్రతుకుతున్నాను అండ్ ఇంత కర్మ బంధనంలో చిక్కుకుంటున్నాను అని తెలుసుకుని వాళ్ళు మెల్లిమెల్లిగా జ్ఞానవంతమైన మార్గంలోకి వెళ్తూ ఉంటారు, అనాసక్తులుగా చేయడం. కానీ కొందరు ఉంటారు, అజ్ఞానానికి కారణము వారి యొక్క అహంకారం కూడా అయి ఉంటుంది అనమాట. అంటే నాకు నువ్వు ఎంత చెప్పినా నేను వినను, నేను ఇలాగే నా కోసమే చేసుకుంటాను అని చేసేవారి జోలికి మాత్రం భగవంతుడు వెళ్ళొద్దంటారు అనమాట. మనం ఏదైనా తప్పు చేస్తున్నామంటే ఒకటి అజ్ఞానం అవ్వచ్చు, ఇంకొకటి ఏంటి అంటే నాకు జ్ఞానం ఇచ్చినా కూడా నేను ఏదైతే చేస్తున్నానో అదే ఫాలో అవుతాను. దీన్ని ఏమంటారు? అహంకారం అంటారా కాదా? సో అహంకారంగా ఉన్న వారి జోలికి భగవంతుడు వెళ్ళి చెప్పొద్దంటారు అనమాట. అందుకని మనకి నామాపరాధాల్లో కూడా ఏం చెప్తారు గుర్తుందా? మనము భగవంతుని నామం పైన విశ్వాసం లేని వారి జోలికి వెళ్ళి భగవన్ నామాన్ని ప్రచారం చేయొద్దు అంటారు. మరి మనం ప్రచారం చెయ్యాలి కదా, అంటే చేస్తేనే కదా తెలుస్తుంది ఎవరికి విశ్వాసం ఉందో ఎవరికి విశ్వాసం లేదో తెలియాలి అంటే అసలు ముందు మనం ప్రచారం చేయాలి కదా. ఎస్ ఆర్ నో?
మనం ఇలా క్లాసెస్ పెట్టి చెప్పాలి, చెప్తేనే ఎవరైతే మాతాజీ. ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు, ఎవరైతే ఇంట్రెస్ట్ లేరో వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. సో ఏంటి అంటే మనం ఒక పబ్లిక్ ఫోరంలో అందరికీ క్లాసెస్ ఇస్తాము, బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తాం. ఎవరైతే arrogant గా అంటే ఎందుకు ఇదంతా చేయాలి, నేను ఇదంతా నమ్మను అనే ధోరణిలో ఉన్న వారి జోలికి వెళ్ళొద్దంటారు అనమాట కృష్ణ మనకి. కానీ భక్తులు ఎంత కృప కలిగి ఉంటారంటే ఈవెన్ అంత అహంకారంతో ఉన్న వారి దగ్గరికి కూడా ఏదో ఒక విధంగా వీరికి కృపనివ్వాలి. వీరు జ్ఞానం తీసుకోవడం లేదు, వీరు బుక్స్ తీసుకోవడం లేదు, బుక్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వీళ్ళ టెంపుల్కి రమ్మంటే రావట్లేదు, హరినామం చేయమంటే చేయట్లేదు. ప్రసాదం ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటారు కదా, కనీసం ప్రసాదం రూపంలో అయినా కానీ వీరికి కృపనిద్దాము అని చెప్పి భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో భగవంతుడు ఏం చెప్తారంటే వారి జోలికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు, ఎవరైతే ఇంట్రెస్ట్ లేరో వాళ్ళని కదిలించొద్దు. మేబీ వాళ్ళకి ఇంకా సమయం రాలేదేమో, వేచి ఉండండి, వాళ్ళకి ఎంతైతే చెప్పాలో అంత చెప్పండి, వదిలేయండి అంటారు. కానీ భక్తులు మాత్రం భగవంతుని కన్నా ఇంకా ఎక్కువ కంపాషనేట్ కదా. ఎస్ ఆర్ నో, అవునా కదా చెప్పండి భక్తులు. మాతాజీ. సో భగవంతుని కన్నా ఎక్కువ దయగలిగిన వారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే ఈ జీవుడు కూడా భగవంతునికి చెందినవాడే, ఈయన ఇవాళ బాగా అజ్ఞానంలో బాగా మాయలో పడిపోయి భగవంతుని విస్మరిస్తున్నాడు, కానీ ఈయనకు కూడా ఎలా కొలా కృపనివ్వాలి అని చెప్పి భక్తుల హృదయం అలా ఉంటుందన్నమాట. ఓకే, యా 3:30 చూద్దాం. అందుచే ఓ అర్జున ఫైనల్ గా చెప్తున్నారనమాట. ఇంత చెప్పాక ఒక చిన్న సమ్మరీ ఇస్తున్నారు చూడండి. నన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానము కలవాడవై ఫలాపేక్ష మరియు మమత్వములను విడిచి నీ కర్మలనన్నింటినీ నాకు సమర్పించి అలసత్వమును వీడి యుద్ధము చేయు. సో ఈ శ్లోక చాలా ఇంపార్టెంట్ చూడండి. అర్జునకి ఏం చెప్తున్నారు చూడండి, యుద్ధం చెయ్యాలి అర్జున, కానీ ఎలా యుద్ధం చేయాలి? నన్ను గూర్చిన జ్ఞానం కలవాడవై, ఫస్ట్ భగవంతుని గురించి జ్ఞానం తెలిసి ఉండాలి. ఫలాపేక్ష లేకుండా మమత్వములను విడిచి, ఫలాపేక్షను విడిచి మమత్వములను విడిచి అంటే ఫలాపేక్ష అంటే రిజల్ట్స్, ఇది చేయడం వల్ల నాకు ఏదో పొందాలి అని దానిపైన ఆపేక్ష ఉంటుంది కదా, దాన్ని వదిలేయమంటున్నారు. మమత్వము అంటే నేనే చేయగలను, నేనే డూయర్ అనేది ఉంటుంది కదా, దాన్ని విడవమంటున్నారు. నీ కర్మలనన్నింటినీ కూడా నాకు సమర్పించి అలసత్వం, నీ లేజినెస్, లేకపోతే నువ్వు ఏదైతే చెయ్యాలా వద్దా అనే ఇది ఉంటుంది చూసావు, నువ్వు ఆలోచిస్తున్నావు కదా, దాన్నంతా వదిలేసి యుద్ధం చేయాలి అని చెప్తున్నారు. సో మొత్తం కర్మయోగాకి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఏంటి అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిని వదలమని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు. అర్జునకి ఇక్కడ యుద్ధం చేయమనే చెప్తున్నారా లేదా చెప్పండి? చేయమనే చెప్తున్నారు. యుద్ధం చేయమనే చెప్తున్నారు. మనం కూడా మనం ఏవేవైతే బాధ్యతల్లో ఉన్నామో ఆ బాధ్యతల్ని వదిలేసి భక్తి చేయమని భగవంతుడు చెప్పాడు. ఓకే, మనం ఏదైతే బాధ్యతలు చేస్తున్నామో ఆ బాధ్యతలన్నీ కూడా చక్కగా ఎలా ఆచరించాలి అంటే భగవంతుని గురించి జ్ఞానం తెలుసుకోవాలి, మనం చేసే బాధ్యతల నుండి మనం ఏదో ప్రతిఫలం పొందాలి అనే అపేక్ష లేకుండా, ఎక్స్పెక్టేషన్స్ ఆన్ రిజల్ట్స్ అనేది లేకుండా, అండ్ నేనే కర్తని అనే ఇది లేకుండా నేను చేసే ప్రతి పని కూడా భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నాను అని మనం ఏదైతే మన ధర్మాచరణ ఉంటుందో దాన్ని చక్కగా ఆచరించాలి. అదే భగవంతుడు మనకి చెప్తున్నారు అనమాట, వదిలేయమని ఎక్కడ భగవంతుడు చెప్పలేదు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఏమంటారంటే కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అబౌట్ లీవింగ్ సంథింగ్, బట్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ అబౌట్ యాడింగ్ కృష్ణ టు అవర్ లైఫ్. ఓకే, కృష్ణ చైతన్యం అంటే వదిలేసుకొని 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 వెళ్ళడం కాదు. కృష్ణ చైతన్యం అంటే మన జీవితంలోకి కృష్ణని జోడించడం. ఓకే, సో ఎప్పుడు కూడా దీన్ని రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకోవద్దు. చాలాసార్లు మన ఫ్యామిలీలో సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి సో వీళ్ళని ఎట్లా వదిలేసుకోవాలి, వీళ్ళని ఎట్లా దూరం పెట్టేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒకటే ఏంటి అంటే భౌతికమైన విషయాలు వారితో చర్చిస్తున్నాం అనుకోండి, వాటిని దూరం పెట్టండి, భౌతిక విషయాల చర్చని దూరం పెట్టండి, కానీ మనిషిని దూరం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మనిషిది మనం ఎట్లయితే మన ఇంట్లో బాధ్యత ఉంటుందో ఆ బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించండి వాళ్ళకి. బట్ ఏవైతే మనల్ని మాయా ప్రభావితం చేస్తూ అంటే అన్నెసెసరీ టాపిక్స్ వస్తాయి కదా, గాసిప్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మనకి ఏదైతే భక్తికి విరుద్ధంగా ఉంటాయో కొన్ని టాపిక్స్, వాటి జోలికి వెళ్ళొద్దు. కానీ మన బాధ్యత ఏదైతే ఉంటుందో వాటిని చక్కగా నిర్వర్తిస్తూ ఉండాలి. భగవంతుని పైన జ్ఞానం అనేది తెలుసుకొని మనము మోహం అంటే ఐ మీన్ అలసత్వం అనేది లేకుండా చక్కగా మన బాధ్యతలు అనేది మనం నిర్వర్తించాలన్నమాట. ఓకే, మీకు తెలుసా స్టూడెంట్స్కి కూడా ఏం చెప్తారు అంటే
మీరు ఏదైతే చదువుతున్నారో కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మీ చదువు అనేది తగ్గకూడదని చెప్తారంట. సో ఒకసారి రాధేశ్యామ్ ప్రభుకి యూత్ ప్రీచింగ్ చేయమని చెప్పి వాళ్ళ గురు మహారాజ్ నుంచి ఆజ్ఞ వచ్చింది. యూత్ ప్రీచింగ్ అంటే ఏంటంటే జనరల్గా ఎవరెవరైతే కాలేజ్ గోయింగ్కి వెళ్తూ ఉంటారో వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు ఏం చెప్పారంటే వాళ్ళ గురు మహారాజ్, నువ్వు ఏం చేస్తావంటే కృష్ణ చైతన్యంలోకి వచ్చాక, అంటే నువ్వు ఏదైనా ప్రచారం చేయి, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కృష్ణ చైతన్యంలోకి వచ్చాక వారి చదువు తగ్గింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గింది అనే క్వశ్చన్ మాత్రం రాకూడదు అని చెప్పారంట. సో ఆలోచించండి, అంటే మనం చాలాసార్లు ఓకే నేను భక్తి పట్టుకున్నాను చదువును వదిలేస్తాను, భక్తి పట్టుకున్నాను బాధ్యతలను వదిలేస్తాను, భక్తి పట్టుకున్నాను నా ధర్మాన్ని వదిలేస్తాను అనే ఇదిలో వెళ్ళిపోతాం. కానీ అది ఎప్పుడు చేయాలి అంటే బాగా పరిపక్వత వచ్చేసింది అనుకోండి భక్తిలో, మనకి ఇంకా కంప్లీట్ సరెండర్ అయిపోయాం అనుకోండి, అప్పుడు వదిలేయాలి. కానీ ఇప్పుడే మనం భక్తి గురించి తెలిసి ఇప్పుడిప్పుడే జపం చేస్తూ ఈ బాధ్యతలన్నీ అడ్డంగా ఉన్నాయని వదిలేస్తాం అనుకుంటున్నాం చూసారా, అది మాత్రం తప్పనమాట. ఓకేనా? సో ఎస్కేప్ మోడ్లో వెళ్ళకూడదు భక్తిలో. ఎస్కేప్ మోడ్ అంటే ఏంటి? ఓకే పిల్లల్ని చూసుకోవడం బాధ్యత, లేకపోతే చదువుకోవడం బాధ్యత, లేకపోతే ఇంట్లో ఈ పనులు చేసుకోవడం బాధ్యత, లేకపోతే ఉద్యోగం చేయడం బాధ్యత, ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి కదా మనకి. వీటిని నేను ఎస్కేప్ అవ్వడానికి భక్తి తీసుకుంటాను అంటే మాత్రం తప్పనమాట. ఓకే, సో భక్తి చేస్తున్నప్పుడు మనం ఏవేవైతే పనులు చేస్తున్నామో వాటిలో ఎఫిషియన్సీ పెరగాలి. ఓకే, సో చదువుతుంటే మన చదువు చక్కగా పర్ఫార్మెన్స్ అనేది అందులో పెరుగుతూ ఉండాలి. మనం పిల్లల్ని చక్కగా చూసుకుంటున్నప్పుడు పిల్లల్లో కూడా కృష్ణ చైతన్యం వచ్చేలాగా వారిని మనం ప్రోత్సహించేలాగా మన జీవనం అనేది ఉండాలి. సో మనం ఏవేవైతే బాధ్యతలు చేస్తున్నామో అవి ఇంకా హై స్కేల్లో మంచి స్థాయిలో చేస్తూ ఉండాలి తప్ప భక్తి తీసుకోవడం వల్ల వాటి నుండి పక్కకి రమ్మని ఎక్కడ ఎవరు చెప్పారు అనమాట. ఓకేనా? క్లియరా? 331. నా ఆజ్ఞలను అనుసరించి తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించువారు కామ్య కర్మ బంధముల నుండి విడువడబడుదురు. సో 330లో ఏం చెప్పారంటే భగవంతుడు మనకి ఏ విధంగా కర్మను ఆచరించాలో చెప్పారు. ఎస్, 330లో నా గురించి జ్ఞానంతో చేయాలి, నా పైన అసూయ లేకుండా చేయాలి, మమత్వాన్ని వీడి చేయాలి, అండ్ రిజల్ట్స్ అన్ని నాకు ఆఫర్ చేసి చేయాలి, నీ బాధ్యతని చేయాలి అని చెప్పారు. 331, 32లో ఏం చెప్తారంటే 331లో ఎవరైతే భగవంతుని ఆజ్ఞల్ని పాటిస్తారో వారి స్థితి ఎలా ఉంటుంది, 332లో ఎవరైతే భగవంతుడు చెప్పిన మాటని ఉల్లంఘిస్తారో వారి స్థితి ఏమవుతుంది అని చెప్తున్నారనమాట. ఓకే, 330లో భగవంతుడు పని ఎలా చేయాలి, కర్మని ఎలా చేయాలి అనేది చెప్పారు. 31లో ఆ విధంగా కర్మని చేసిన వారికి వచ్చే బెనిఫిట్ ఏంటి, 32లో భగవంతుడు ఏ విధంగా కర్మ చేయమన్నారో ఆ విధంగా కాకుండా నాకు నచ్చినట్టు నేను చేసుకుంటానంటే మనకి వచ్చే నష్టం ఏంటి అనేది చెప్తున్నారు. ఓకే, సో 31లో ఏం చెప్తున్నారు, నా ఆజ్ఞల్ని అనుసరించి పాటిస్తూ మన కర్మల్ని నిర్వహించుచు శ్రద్ధతో ఈ ఉపదేశమును అసూయ రహితులై అనుసరించువారు కామ్య కర్మ బంధముల నుండి విడువడబడుదురు. సో భగవంతుని ఆజ్ఞ ఫాలో అవడం అంటే ఏంటి, అసూయ లేకుండా ఉండాలి. భగవంతుడు చెప్పింది మనం, ఇప్పుడు మనకి ఎవరిపైన అసూయ ఉందనుకోండి, వారు చెప్పింది మనం ఫాలో అవుతామా? అవ్వలేం. సో వారు చెప్పింది మనకి రుచించదనమాట, మనం ఫాలో అవ్వలేం. అండ్ అలానే ఎవరిపైన మనకి విశ్వాసం లేదనుకోండి, అప్పుడు కూడా మనం వారు చెప్పింది ఫాలో అవుతామా? వినము. సో ఇక్కడ మనం మాట వింటున్నామంటే అర్థం ఏంటి, భగవంతుని పైన మనకి విశ్వాసం ఉంది, భగవంతుని పైన మనకి అసూయ లేదు. సో ఈ రెండు లేకుండా మనం పని చేస్తున్నాం అనుకోండి, కర్మ చేస్తున్నాం అనుకోండి, మనం ఎట్లా కర్మ చేస్తాము, భగవంతుడు ఏ విధంగా చేయమని చెప్పారో ఆ విధంగా చేస్తాం, అంటే నిష్కామ కర్మ యోగ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనము కర్మ బంధనం నుండి బయటకు వచ్చేస్తాము. ఈ శ్లోక అదే చెప్తుంది అనమాట. ఓకే, కర్మబంధనం నుండి బయటకు వచ్చేసాం అనుకోండి, మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి చెప్పండి, జన్మలు తీసుకోలే తగ్గిపోతుందా లేదా? జన్మలు ఎందుకు తీసుకుంటాం, మన కర్మని మనం ఏం చేయాలి, అనుభవించడం కోసమే జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. యా, సో మనం చేసే పనులకి ప్రతిఫలం అనేది మన అకౌంట్ లో పడుతూ ఉంటుంది అనమాట. సో మనం ఒక పని చేస్తాం, దాని యొక్క ప్రతిఫలం మంచిదైతే మంచి, చెడు అయితే చెడు పడుతూ ఉంటుంది. సో మంచి చేస్తూ ఉంటే పాజిటివ్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది, చెడు చేస్తూ ఉంటే నెగటివ్ది పెరుగుతూ ఉంటుంది అనమాట.
బట్ ఏదేమైనప్పటికీ కూడా అట్ ద ఎండ్ మనం మృత్యు సమయం వచ్చేసరికి అకౌంట్స్ చూస్తారనమాట. ఓకే, పాజిటివ్ ఇంత ఉంది, నెగిటివ్ ఇంత ఉంది, బట్ ఈ జీవ దాన్ని అనుభవించడానికి మళ్ళీ శరీరం తీసుకోవాలి. సో మనం చేసుకున్న కర్మల ప్రకారం మనకి శరీరం వచ్చేస్తుంది. ఒకవేళ మనం శరీరాలే వద్దు అంటే ఎట్లా చేసుకోవాలి చెప్పండి? మన అకౌంట్ జీరో అయిపోయి ఉండాలా లేదా? ఎస్ మాతాజీ. జీరో ఎలా అవుతుంది తెలుసా? చాలా మందికి అపోహ ఏముంటుందంటే, ఓకే, నాకు ఇప్పటిదాకా తెలియదు కాబట్టి చాలా పాపాలు చేశాను, ఇప్పుడు ఈ పాపాలన్నిటినీ కడిగేసుకోవడానికి చాలా పుణ్యం చేసుకుంటా. సో నాకు ఇప్పుడు 100 పాయింట్ల పాపం ఉంది, నేను 100 పాయింట్ల పుణ్యం చేసుకున్నాను అనుకోండి, ఈ 100 పాయింట్ల పుణ్యము ఈ 100 పాయింట్ల పాపాన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. సో 100 - 100 జీరో అయిపోతుంది కదా, అప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఇది జరుగుతుందా తెలుసా మీకు? ఇలా అవుతుందా భక్తిలో? ఐ మీన్ జరగదు యాక్చువల్గా ఇలా జరుగుతుందా? ధర్మశాస్త్రంలో జరగదు. చాల్సిందే అంటారు. ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది తెలుసా? ఈ 100 పాయింట్ల పుణ్యానికి ప్రతిఫలంగా మంచి జన్మ తీసుకుంటాము, ఈ 100 పాయింట్ల పాపాన్ని అనుభవించడానికి ఆ మంచి జన్మలో కూడా రోగాలు, రొప్పులు, నష్టాలు, బాధలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడా కూడా వదలరు అనమాట. అంటే కర్మ చక్రం అంటే ఈ లా ఆఫ్ కర్మ ఎలా ఉంటుందంటే అక్యురేట్ గా ఉంటుంది అనమాట. ఏదైతే చేసుకున్నావో అది నువ్వు అనుభవించాల్సిందే. దీంతో కొట్టేస్తాను, నీ తెలివి ఉపయోగించి, నీకేదో తెలిసిన మ్యాథ్స్ జ్ఞానాన్ని ఉపయోగించి ఇది చేసి నేను రెండింటిని బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ షీట్ నేను సమం చేసేస్తాను అంటే కుదరదు అనమాట. ఒకవేళ బ్యాలెన్స్ షీట్ సమం చేయాలంటే ఏం చేయాలో తెలుసా? సింపుల్ షార్ట్ కట్ ఏంటి తెలుసా? భక్తి. భక్తి చేయాలి. ఎగ్జాక్ట్లీ అన్నమాట. అంతే. సో ఇప్పటిదాకా చాలా పాపాలు చేసేసాం, మనకు తెలియదు, తెలియక చేసాం, ఓకే, తెలిసి కూడా చేసాం ఒక్కోసారి, బట్ స్టిల్ ఒక్కటి పట్టుకుంటే మాత్రం అన్ని కాల్చేస్తుంది. ఏంటి అంటే అది హరినామం. హరినామము, భక్తి, భగవంతుని కథ, భగవంతుని సేవ, వైష్ణవుల సేవ, ఇవి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎంత ఖాతా అయినా ఉండనివ్వండి, అంటే కుప్పలు కుప్పలుగా పేర్చుంచామన్నమాట. సో భక్తి ఎట్లా అంటే ఒక అగ్గిపుల్ల వెలిగించి దానిపైన వేయడం అనమాట. ఏమవుతుంది? మొత్తం బూడిదైపోతుంది, ఖాళీ బూడిదైపోతుంది అనమాట. సో భక్తి అంత శక్తివంతమైనది అనమాట. సో నాట్ జస్ట్ దిస్ లైఫ్ టైం, ఈ లైఫ్ టైంలో మాత్రమే కాదు, కోట్ల లైఫ్ టైమ్స్ లో తెలిసి తెలియక చేసిన పాపాలన్నిటినీ కూడా కాల్చివేయగలిగిన శక్తి దేనికన్నా ఉంది అంటే కేవలం భక్తికే ఉంది. సో మన దురదృష్టం ఏంటి అంటే ఇవాళ మనం హరినామం చేస్తూ జపం అదే భగవంతుని ఇట్లా క్లాసెస్ వింటూ బుక్స్ చదువుతూ ఉంటే ఎంతమంది ఎంకరేజ్ చేస్తారు చెప్పండి? అరే నువ్వేంటి, నీ వయసు ఏంటి, వెళ్ళి సంపాదించు, వెళ్ళి అది చేయి, వెళ్ళి ఇది చేయి, ఇంకా భౌతికంగా నువ్వు బాగా ఎదగాలి, కానీ ఇవాళ భక్తి అని చెప్పి నీ సమయాన్ని ఇట్లా ఇచ్చేస్తావు ఏంటి అంటారు. కానీ నిజంగా ఎవరు ఇంటెలిజెంట్ చెప్పండి? ఇప్పటిదాకా చేసుకున్న దానికి అగ్గిపుల్ల వెలిగించి కాల్ చేసేవాడు ఇంటెలిజెంటా, ఇంకొంచెం దానికి ఇంకో కుప్పని యాడ్ చేసేవాడు ఇంటెలిజెంటా చెప్పండి? కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాధ్యతల్ని వదిలేసి కాల్చేస్తాను అని పట్టుకోవద్దు. ఓకే, అది భగవంతుని ప్రీతి పరచదు. ఓకేనా? సో మనం రాంగ్ క్యాలిక్యులేషన్లో ఎక్కడ వెళ్తాము అంటే మనకి ఏదైతే ఫ్యామిలీ ఇచ్చారో, మనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో, మనకి ఏదైతే సైకోఫిజికల్ నేచర్, మన యొక్క వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి భక్తి చేయమని భగవంతుడు చెప్పారనమాట. మనం గృహస్థులం కాబట్టి మన బాధ్యత చేస్తూ భగవంతునికి కొంత సమయం కేటాయిస్తూ ఉండాలి. అండ్ మనం చేసే పని కూడా భగవంతుని ప్రీత్యార్థం ఆ రిజల్ట్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉంటే భగవంతుడు సాటిస్ఫై అవుతూ ఉంటారు. ఓకే, అంటే ఎక్సలెంట్ థింగ్ కదా అసలు. అంటే సింపుల్, ఒక్క భక్తి పట్టుకుంటే ఇన్ని పాపాలు పోతాయా? పాపాలు పోవడమే కాదు, పాపాలు చేసే టెండెన్సీ కూడా పోతుందా? అంటే ఓకే, ఇప్పటిదాకా పాపాలు ఉన్నాయి, కాల్చేసాం, బట్ స్టిల్ మళ్ళీ పాపాలు చేయాలనే కోరిక లోపల ఉంటుంది కదా. కానీ భక్తి ఏం చేస్తుందంటే వాష్ చేసేస్తుంది. పెట్టి అంటే మొండి మరకల్ని కూడా మనకి గట్టిగా స్క్రబ్బర్ వేసి రుద్దేస్తే ఎట్లయితే పోతుందో, లోపల మనకి ఏవైతే మలినాలు ఉన్నాయో వాటిని కూడా తీయగలిగిన శక్తి భక్తికి ఉందన్నమాట. సో ఆ లోపల మనకి పాపాలు చేసే ప్రవృత్తిని కూడా లాగి పక్కన పడేస్తుంది అనమాట. అది భక్తికి ఉన్న శక్తి అనమాట. సో చాలా అంటే చాలా ఫార్చునేట్ తెలుసా, కలియుగంలో మనకి ఇట్లా ఒక పరంపరలో భక్తి దొరకడం, హరినామ జపం చేయడం అనేది చాలా 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 ఫార్చునేట్ థింగ్ అనమాట. అసలు చాలా రేరెస్ట్ థింగ్. అంటే ఎంత పుణ్యం చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా దొరకనిది మనకి దొరికింది. సో మనం చాలా అంటే చాలా భద్రపరుచుకోవాలన్నమాట దీన్ని. మనకి
చాలా కష్టపడి మనం బంగారమో వజ్రమో కొన్నామనుకోండి, అది జాగ్రత్తగా ఉందా లేదా, దానికోసం లాకర్ కొని లాకర్కి మెయింటెనెన్స్ ఖర్చులు కడుతూ జాగ్రత్తగా పెడుతున్నామా లేదా అని చెప్పి మనం భద్రపరుస్తూ ఉంటాం. ఎస్ ఆర్ నో? అప్పుడప్పుడు కొంచెం దానికి కొంచెం షైన్ తగ్గిందనుకో మళ్ళీ వెళ్ళి దానికి మెరుగు పెట్టించుకోవడం అని అవి ఇవి చేసేస్తూ ఉంటాం అనమాట మనం. సో ఒక భౌతికంగా దొరికే వస్తువుకే అంత ఇదవుతున్నామంటే మనల్ని ఇప్పటిదాకా ఏవైతే కోట్లాను కోట్ల జన్మల్లో తిప్పిందో మన కర్మబంధనం, ఆ కర్మబంధనాల నుండి బయటకు తీసుకొచ్చే భక్తిని మనం ఇంకెంత జాగ్రత్తగా భద్రపరుచుకొని పెంపొందించుకోవాలి చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. చాలా అంటే దొరకక మనకి దొరికింది. దాన్ని నిలుపుకునే ఇది కూడా మన చేతుల్లోనే పెట్టేశారనమాట భగవంతుడు. సో అంటే కొన్ని క్లాసెస్ వింటున్నప్పుడు చెప్తారనమాట. మనకి ఇంకా ఇదేంటి దీక్ష జరగలేదు. మనం నామం ఏంటి చెప్పండి? మనం ఏం జపం చేస్తున్నాం డైలీ? హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ హరే మహామంత్రం. ఇప్పుడే కొత్తగా దీక్ష జరిగింది ఒకరికి. సో వారు జపించే మంత్రం ఏంటి చెప్పండి? హరే హరే కృష్ణ. కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ మహామంత్రం. దీక్ష ఇచ్చే గురు మహారాజులు కూడా జపించే మంత్రం ఏంటి చెప్పండి? హరే హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ మహామంత్రం. మహామంత్రమే. సో మరి డిఫరెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? గురు మహారాజులేమో అంత చక్కగా అంత ప్యూరిఫై అయిపోతూ వారు భగవంతునికి అంత దగ్గర అయిపోతున్నారు. మనమేమో సేమ్ అదే హరే కృష్ణ మహామంత్రాన్ని పట్టుకుంటున్నాం, కానీ మనలో ఇంకా అనర్థాలు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇంకా మనలో అంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరగడం లేదు. అంటే అర్థం ఏంటి అంటే జపంలో క్యాజువల్ గా ఉన్నాం అనమాట మనం. ఎవరైతే అబ్జార్బ్డ్ గా ఒక్కొక్క నామం, అరే ఇది దిస్ ఇస్ లైక్ అ డైమండ్, ఒక్కొక్క వజ్రం లాగా ఇది, నేను దీన్ని చక్కగా దీన్ని ఎలా భద్రపరచుకోవాలంటే ఈ నామం నోటి నుండి వస్తుంది, చెవులో నేను వినాలి, చెవుల ద్వారా నేను వినాలి. నామం నోటి నుండి వస్తుంది, చెవుల ద్వారా నేను వినాలి. నామం నోటి నుండి వస్తుంది, చెవుల ద్వారా నేను వినాలి. అంత శ్రద్ధగా ఎవరైతే వింటారో వారి హృదయం చాలా తొందరగా పరివర్తన చెందుతుంది అనమాట. సో 99% ఆఫ్ అడ్వాన్స్మెంట్ మనకి భక్తిలో మనం చేసే క్వాలిటీ ఆఫ్ జప పైనే ఉంటుంది అనమాట. సో మన జపం అనేది ఎంత క్వాలిటీగా, ఎంత అబ్జార్ప్షన్తో, ఎంత సిన్సియర్గా చేస్తున్నాము అనే దానిపైన మన భక్తి లైఫ్ అనేది ఆధారపడిపోయి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి అంటే భక్తిలో మనకి తెలుసుకోవాల్సిన చిన్న చిన్న సీక్రెట్స్ అనమాట. మనం రోజు చేసేస్తూ ఉంటాం, 16 మాలలు చేసేస్తూ ఉంటాం, కానీ సంహో మనం అనుకున్నంత పరివర్తన మనలో జరగదు. ఎందుకు జరగడం లేదు అంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే అబ్జార్ప్షన్ లేదు, మనం శ్రద్ధ పెట్టడం లేదు. జపం చేస్తున్నప్పుడు క్యాజువల్ అయిపోయింది. ఓకే, రోజువారీ పనులు చేస్తున్నాను, జపం కూడా చేస్తున్నాను, అట్లా అవ్వకూడదు. ఇవాళ నేను భగవంతుడు నాకు ఊపిరి పీల్చుకునే ఇది ఇది ఇచ్చారు, నేను ఈ శరీరంతో ఉన్నాను అంటే నా మెయిన్ బిజినెస్ ఇవాళ ఏంటి అంటే జపం చేయడం, ఆ జపాన్ని శ్రద్ధగా వినడం. ఎవరైతే జపాన్ని సిన్సియర్గా తీసుకొని ఆ డెడికేషన్ చూపిస్తారో, ఆ వినడం పైన శ్రద్ధని కనబరుస్తారో, చాలా స్ట్రగుల్ ఉంటుంది, మనసు పీకేస్తూ ఉంటుంది. ఆ స్ట్రగుల్ తీసుకున్న వాడికే రిజల్ట్ వస్తుంది. నో పెయిన్ నో గెయిన్, అవునా కదా? సో నొప్పి లేకుండా మనకి ఫలితం రాదు. బంగారాన్ని మనకి ఏదైతే మనకి భూమి నుండి దొరుకుతుందో చాలా ఇంప్యూరిటీస్ ఉంటాయి బంగారంలో. సో ఆ బంగారాన్ని తెచ్చి మనం ఆభరణంగా చేసుకోలేం. ఆ బంగారాన్ని బాగా కాల్చాలి, 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 కాల్చగా 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 దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని పోయి మనకి అసలైన మేలిమి బంగారం బయటకు వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. హరినామం కూడా అంతే అన్నమాట. వినాలి వినాలి వినాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. సో కాలుస్తుంటే ఎట్లా ఉంటుంది బంగారం? అంత తీయగా ఉంటుందా బంగారానికి? కాదు కదా, కష్టమే కదా. సో మనకు కూడా అంతే, జపం చేస్తున్నప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. మైండ్ని లాక్కొచ్చి పెట్టాలి. మైండ్ అది ఆలోచించు, ఇది ఆలోచించు, అది చేయి, ఈ ప్లానింగ్ చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పేస్తుంటుంది. కానీ ఇదంతా కాదు. కొంచెం సేపు, ఒక్క అరగంట, నేను 4 మాలలు చేద్దాం అనుకున్న ఒక్క అరగంట, నాకు ప్రపంచం ఏమైపోయినా నేను పట్టించుకోను, ఈ అరగంట మాత్రం నామం పైనే ఫోకస్ చేస్తాను. ఇంత ఫోకస్ తీసుకొచ్చి మనం జపం చేయగలిగే స్థితికి మనం వచ్చామంటే మాత్రం డెఫినెట్లీ చాలా 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 మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మన స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళగలుగుతాం అట్లాంటి లెవెల్లో జపం చేయగలిగితే. ఓకే, సంహో ఎటు నుండి ఎటు వెళ్ళిందో కానీ, బట్ ఎనీవేస్ భక్తి గురించి చెప్తూ ఇట్లా తీసుకొచ్చాను. అంటే 100 పాజిటివ్ 100 నెగిటివ్ అన్ని కట్ చేయడం కుదరదు అనే దాని గురించి ఇటు వచ్చింది. ఓకే, ఇది మాతాజీ భక్తి వృక్ష కోర్సు 64 క్లాసులు ఉంటాయి మాతాజీ. అందులో మొదటి 9 క్లాసులు హరినామం గురించే మాతాజీ. కొన్ని కోట్ల జన్మల నుంచి వచ్చినటువంటి కర్మంతా కాల్చేస్తుందని మొదటి 9 క్లాసులు ఎక్సలెంట్ గా ఉంటాయి మాతాజీ. మీరు ఇప్పుడు చెప్తే అంత రిలీజ్ అవుతుంది. హరి హరి బోల్. ఓకే మాతాజీ, వెరీ నైస్. ఓకే. ఒక్కొక్కసారి అంటే ఇవన్నీ మనకి తెలిసినవే కానీ జపం చేస్తున్నప్పుడు మాత్రం ఏవి గుర్తురావు అనమాట.
జపం చేస్తున్నప్పుడు ఏదైతే గుర్తు రావాలో అది మాత్రం గుర్తురాదు, ఏదైతే వద్దనుకుంటామో అవే గుర్తొస్తాయి. గమనించారా? నాకైతే అలానే జరుగుతూ ఉంటుంది. అవును ఇన్ని మాతాజీ. వింటాం, ఇన్ని పాయింట్లు అవును తెలుసుకుంటాం, మాతాజీ, మాకు జపం కూడా చేసినప్పుడు మాతాజీ. మాత్రం అవి ఏమి గుర్తురావు. జపం చేస్తున్నప్పుడు మాత్రం మన ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం పనులు చేయాలి అని నడుస్తుంటుంది. లేకపోతే అరే నేను అలా బాధపడ్డానే, నేను ఇలా అయిందే, నా జీవితం అట్లా అయింది, ఇట్లాంటివి ఎక్కిలేని గుర్తొస్తూ ఉంటాయి ఆలోచనలు తప్ప వస్తాయి మనకి మాతాజీ. మళ్ళీ ఆ, జపం అయిపోగానే అవన్నీ మళ్ళీ గుర్తురావు మాతాజీ. గుర్తురావన్నమాట. సో అంటే అంటే చాలా చేస్తుంటే మన తప్పు మనకు తెలుస్తుంది మాతాజీ, తప్పు ఆ, చేస్తున్నామని తెలుస్తుంది, తెలుస్తుంటది. ఐడెంటిఫై ఎగ్జాక్ట్లీ. చేస్తుంది. కానీ ఉమ్. ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి తెలుసా? అంటే ఒక్కసారి నాకు అనిపిస్తుంది అనమాట, జపం చేసినప్పుడు కూడా మనం పంచతత్వ మంత్రం జపం చేస్తుంటాం కదా, పంచతత్వ మంత్రం కూడా పేరుకు చెప్పేస్తాం కానీ సరెండర్ చూపించాలి అక్కడ. పంచతత్వ ఫోటో కానీ వారి ముందు నేను కూర్చొని వారి పాదాలని పట్టుకొని నాకు మీరు జపం పైన ఫోకస్ ఇవ్వండి అని వారిని నిజంగా బ్రతిమిలాడి వారి యొక్క కృపని కావాలి అని వారిని వేడుకొని జపం చేసామనుకోండి, ఆ రౌండ్ వేరే లెవెల్లో వెళ్తుంది. గమనించండి ఈసారి. సో అంటే ఓకే, మనం చదివేస్తాం. ఓకే, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసారి గౌర భక్త హరే కృష్ణ హరే కృష్ణ వెళ్ళిపోతాం. కానీ ఆ జయ శ్రీకృష్ణ చైతన్య అన్నప్పుడు చైతన్య మహాప్రభు పాదాలు పట్టుకున్నట్టు, నిత్యానంద అన్నప్పుడు నిత్యానంద ప్రభు పాదాలు పట్టుకున్నట్లు, పంచతత్వ పాదాలు పట్టుకొని నా వల్ల కాదు జపం పైన ఫోకస్ చేయడం, మీ కృప లేనిదే నేను ఇది చెయ్యలేను అని వారిని నిజంగా మనం మనస్ఫూర్తిగా ప్రే చేసిన తర్వాత ఆ రౌండ్ స్టార్ట్ చేయండి. ఆ రౌండ్ లో ఎంత రియలైజేషన్ వస్తుందో అంత రియలైజేషన్ వస్తుంది. ఓకే, ప్రయత్నం చేయండి ఇట్లాగా. అంటే డిపెండ్ ఆన్ ద సుప్రీం లార్డ్, డిపెండ్ అయిపోవాలి. నా వల్ల కావట్లేదు కృష్ణ, నువ్వు కృప చూపించండి, నేను జపం సరిగ్గా సమ్ టైమ్స్ ఏమైతుందంటే ఇట్లా అడగాలనే విషయం కూడా మర్చిపోతాం అనమాట జపం చేస్తున్నప్పుడు. అంత మాయ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటాయి, రౌండ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, మన సాక్షిమాల నడుస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప అరే అసలు ఏం చేస్తున్నాను, మెకానికల్ గా వెళ్ళిపోతుంది అనే విషయం కూడా గుర్తించలేమన్నమాట. అట్లా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి జపం అనేది. సో ఆల్వేస్ వీ షుడ్ రిమెంబర్, ఇది మెకానికల్ యాక్టివిటీ కాదు, కానే కాదు. ఇది నన్ను ఉద్ధరించేది ఏదన్నా ఉంది అంటే రోజులో నా జపమే. నేను ఇది ఎంత సిన్సియర్గా చేస్తానో అంత తొందరగా నేను కృష్ణాకి దగ్గర అవుతాను అనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, ఓకే మాతాజీ, థ్యాంక్ యూ, బాగా ఇన్స్పైర్ చేశారు. హరి ఓకే. బోల్ ప్రభు. ఒకసారి ఏమి అనుకోం ప్రభు, అంటే నోట్లో నుండి ఎట్లా వస్తాయో ఏమో తెలియదు కానీ అది నిజంగా ప్రేయర్స్ కి చాలా పవర్ ఉంటది ప్రభు. మనకి గురు పరంపర మాట్లాడించేస్తారనమాట. నేను గౌరాంగ దర్శన్ ప్రభుజీది మొన్న ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక టెంపుల్లో చిన్న సత్సంగం అయితే వెళ్ళాము అనమాట. మేము ఏవైతే కొన్ని క్వశ్చన్లు పెట్టుకొని వెళ్ళామో అసలు ఆ రోజు ప్రభుకి వేరే టాపిక్ ఇచ్చారు క్లాస్ మాట్లాడమని. ఆయనకి అక్కడ అర్చకులు ఎవరైతే ఉంటారో టెంపుల్లో అర్చకులు ఆయన్ని దీవిస్తూ ఆయన గురించి మాట్లాడిన ఒక మాట గురించి ఆయన ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడారు అనమాట. సో క్లాస్ అది కాదు, హాఫ్ అన్ అవర్ దానిపైన మాట్లాడి సో టాపిక్ ఏంటి అని అన్నారు అనమాట. ఆ హాఫ్ అన్ అవర్ ఏదైతే మాట్లాడారో మా మనసులో నడిచే క్వశ్చన్స్ అన్నిటికీ హాఫ్ అన్ అవర్ లో ఆన్సర్లు వచ్చేసాయి. హాఫ్ అన్ అవర్ నడిచింది. సమ్టైమ్స్ కృష్ణ ఎలా అంటే మనం అనుకునే క్వశ్చన్లకి ఆ ప్రీషర్ నుండి మాట్లాడించేస్తూ ఉంటారు అనమాట. ఆయన అన్నారు అసలు నేను ఇది మాట్లాడాలని అనుకోలేదు, సంహో ఇదంతా ఎట్లా వచ్చిందో ఏమో నాకు తెలియలేదు అని అన్నప్పుడు అనిపించింది అనమాట. సో నిజంగా ప్రేయర్స్ చేసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఆ గురు పరంపర కృష్ణ శ్రీల ప్రభుపాదుల వారే మాట్లాడిస్తూ ఉంటారు మనల్ని అని చెప్పి మనకు అర్థమైపోతూ ఉంటుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఉదయం క్లాస్ లో కూడా అలాగే అయింది మాతాజీ. అచ్యుత నేను చెప్దామా వద్దా చెప్పాలనిపిస్తుంది మనసులోని, చెప్దామా వద్దా అని ఆలోచిస్తుంటే ఇంకో ప్రభుజీ అడిగారు మాతాజీ, అదే డౌట్ కొంచెం అక్కడికి టచ్ అయినట్టు. నేను కరెక్ట్ వెంటనే చెప్పాను మాతాజీ అప్పుడు. వెరీ గుడ్, వెరీ నైస్ మాతాజీ. ఇంకేమంటున్నారు చూడండి. కృష్ణ చెప్పింది ఫాలో అవ్వని వారి పరిస్థితి ఏమవుతుంది అంటే, అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో అట్టి వారిని జ్ఞాన విహీనులుగాను మూఢులుగాను పరిపూర్ణత్వమును పొందు యత్నములలో భ్రష్టులుగాను భావింపబడుదురు. సో ఎవరైతే విశ్వాసం లేకుండా మనకి అసూయతో భగవంతుడు చెప్పింది నేను వినను అనే ప్రవృత్తిలో ఉంటారో వారేంటి అంటే జ్ఞాన విహీనులు. వారికి జ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం వల్ల ప్రయోజనం ఉండదన్నమాట. మూఢులుగా ఫూలిష్గా ఉంటారనమాట. వాళ్ళు పరిపూర్ణత్వముని పొందరు, భ్రష్టులుగా భావింపబడుదురు అని చెప్తున్నారనమాట. అంటే ఒక్కొక్కసారి ఇట్లా శ్లోకాస్ విన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే కృష్ణకి అగేన్స్ట్ గా వెళ్తే నేను అట్లా అయిపోతానని అంటారా అని మనకు అనిపిస్తుంది. కానీ కృష్ణ ఇక్కడ మనల్ని డిమాండ్ చేసే భగవంతుడు కాదనమాట. కృష్ణ ఏం చెప్తున్నారంటే 2 దారులు ఇస్తున్నారు. ఫాలో అయితే నీకు లాభం ఇది, ఫాలో అవ్వకపోతే నీకు వచ్చే నష్టం ఇది.
నౌ యూ డిసైడ్, నువ్వు ఫాలో అవుతావా ఫాలో అవ్వవా అనేది నీ ఇష్టం అంటారనమాట భగవంతుడు. సో భగవంతుడు ఎప్పుడు కూడా మనకి స్వేచ్ఛా శక్తినే ఇస్తుంటారు. ఇంత భగవద్గీత చెప్పిన తర్వాత కూడా అర్జునుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయ అర్జున తీసుకో అని చెప్పారనమాట. సో అయితే ఇచ్చేసి తథా కురు అంటారు అనమాట. ఫైనల్ గా ఏమంటారు, నీకేమనిపిస్తుందో అదే చేయి అర్జున అని అంటారు. సో అంటే ఎంత ఎంత లవింగ్ రిలేషన్ కదా కృష్ణది తన భక్తుల పైన. ఇంత చెప్పాక కూడా ఫోర్స్ చేయరనమాట, నువ్వు ఇలానే చేయాలి, నేను ఇంత చెప్పింది ఎందుకు, ఈ మాత్రం చేయమని నాకు రైట్ లేదా అని చెప్పి కృష్ణనే అనరనమాట. ఇదంతా జ్ఞానం ఇచ్చాను నేను ఇచ్చిన జ్ఞానంతో నువ్వు ఆలోచించు, ఏం చేస్తే బెటర్, ఏం చేస్తే బెటర్ కాదు, మంచిది కాదు అనేది నువ్వు నీ తెలివితో ఆలోచించు అని చెప్పి భగవంతుడు ఆ చాయిస్ అనేది భక్తులకు ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ కూడా మనకి ఏదైతే చెప్తున్నారో ఇది చేయడం వల్ల ఇది, ఇది చేయడం వల్ల ఇది అంటే అక్కడ కఠినత్వాన్ని చూడొద్దు. భగవంతుడు దారి చెప్పేస్తున్నారు, నువ్వు నా ఆజ్ఞల్ని ఫాలో అవ్వలేదనుకో నువ్వు పతనం వైపు వెళ్ళిపోతావు. అంటే అదేదో నేను గొప్ప, నేను చెప్పింది ఫాలో అవ్వాలని కాదు, నేను చెప్పింది ఫాలో అవ్వడం వల్ల నీకే మేలు జరుగుతుంది, నువ్వే ఉద్ధరింపబడతావు అనేది చెప్పడం అనేది కృష్ణ యొక్క ఫోకస్ అన్నమాట. బట్ డెసిషన్ అనేది ఎప్పుడు కూడా భగవంతుడు మనకే వదిలేస్తారు, మన చేతుల్లోకి వదిలేస్తారు అనమాట. అది ఆయన యొక్క ప్రేమకి నిదర్శనం. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. నాగచంద్రిక మాట్లాడుతున్నాను. హరే కృష్ణ మాతాజీ, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంట, మనం అలా మూడులుగా సర్వజ్ఞాన విహీనులుగా పరిపూర్ణత్వం లేని పొజిషన్ లో ఉన్నామట. ప్రెసెంట్ పొజిషన్ అది. నువ్వు వింటావా పరిపూర్ణతుడు అవుతావు, అవును, లేదా అదే పొజిషన్ లో ఉంటావు అని చెప్పడం కానీ నువ్వు నా భక్తి చేయకపోతే నువ్వు అట్లా అయిపోతావని ఎగ్జాక్ట్లీ చెప్పించడం కాదు. భగవంతుని కోపం కాదు, శాపం కాదు, ఏమీ కాదనమాట. కానీ భగవంతుడు డైరెక్ట్ చేస్తున్నాడు, నువ్వు ఆ దారిలో కంటిన్యూ అయితే నువ్వు చేరుకునే గమ్యం అట్లా ఉంటుంది. కానీ నువ్వు ఏదైతే దారి చెప్పానో నేను చెప్పింది ఫాలో అవుతావా, నువ్వు ఇలా ఉద్ధరింపబడతావని భగవంతుడు మార్గాలు చూపిస్తున్నారు. ఏ మార్గంలో వెళ్తాము అనేది మన చేతుల్లోనే పెట్టేస్తారనమాట. ఈ బ్యాడ్ పొజిషన్ లో ఉన్నావు, గుడ్ పొజిషన్ కి వస్తావు అని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి. అంతే, ఎగ్జాక్ట్లీ అంతే మాతాజీ. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ఒక్కొక్కసారి నాకు అంటే క్లాస్లో చాలా మంది చాలా గొప్ప డివోటీస్ ఉంటారు, నాకు చెప్పాలన్నా కూడా కంగారు వేస్తూ ఉంటుంది అనమాట. కానీ చెప్తున్నప్పుడు ఇంకా ఒకటే అనుకుంటాను, ఓకే దిస్ ఈజ్ మై సర్వీస్ టు కృష్ణ. తప్పులు చెప్పినా కానీ ఇట్స్ ఓకే, తప్పులు చెప్పి కూడా కరెక్ట్ అవుతాను కదా అని చెప్పి నాకే అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీక్ష అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొందరు ఎప్పటి నుంచో భక్తి చేస్తున్న వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళందరికీ కూడా ఏదో నేను చెప్తూ వాళ్ళు వింటున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి కొంచెం నిజంగా కష్టం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇది సర్వీస్ టు గురు మహారాజ్, సర్వీస్ టు శ్రీల ప్రభుపాద్ అంతే. ఓకే, ఒకవేళ వాళ్ళు తెలిసి చక్కగా ఆ డిస్కషన్ పెరిగింది అనుకోండి, దానివల్ల నేనే ఇంకా తెలుసుకుంటాను కదా అని చెప్పి నాకే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో యూఆర్ ఆల్ రియల్లీ గ్రేట్. అంటే కూర్చొని వినడము, అందులోనూ ఇట్లా ఏమీ తెలియని వాళ్ళు ఏదో ఒకటి రెండు పాయింట్లు తెలుసుకొని చెప్పే వాళ్ళ దగ్గర కూర్చొని వినడం అనేది మీ యొక్క నిజంగా గొప్పతనం అనేది నేను ఐ ట్రూలీ అప్రిషియేట్ అండ్ ఐ బెగ్ దట్ నాకు కూడా అట్లాంటి క్వాలిటీస్ అనేవి రావాలి అని చెప్పి ఐ సీరియస్లీ విష్, నేను కూడా కోరుకుంటున్నాను. మీకే విమరత మీకే ఉన్నది మాతాజీ ఎక్కువ. ఏం లేదు ప్రభు, అమృత అదేం లేదు ప్రభు. 333లో ఏమంటున్నారంటే, ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. జ్ఞానవంతుడైన మానవుడు కూడా తన స్వభావముకు తగినట్లు కర్మను అనురించును, అట్టి ఎడ నిగ్రహమేమి చేయగలదు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా, మనం త్రిగుణాల ప్రభావంలో ఉంటాం కాబట్టి త్రిగుణాల వల్ల మనకు ఒక స్వభావం అనేది వస్తుంది. అంటే ఇప్పుడు కొందరిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం తమోగుణం పాళ్ళు తక్కువ ఉంటాయి. త్రిగుణాలు అంటే 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో సత్వగుణం ఎక్కువ ఉండి రజోగుణం తమోగుణం కొంచెం తక్కువ ఉన్నాయనుకోండి, వారిది ఒక రకమైన స్వభావం ఉంటుంది. సో మనకి 14th చాప్టర్లో చెప్తారు ఏ గుణాలు ఎక్కువ ఉంటే ఏ కేటగిరీస్లోకి వస్తారంటే, బ్రాహ్మణులకు ఏంటి అంటే సత్వగుణం ఎక్కువ ఉంటుంది, రజోగుణం తమోగుణం తక్కువ ఉంటాయి. నెక్స్ట్ క్షత్రియులకు ఏంటి అంటే రజోగుణం ఎక్కువ ఉంటుంది, సత్వగుణం తమోగుణం పాళ్ళు కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ వైశ్యులకు ఏంటి అంటే రజోగుణం తమోగుణం సమంగా ఉంటాయి, సత్వగుణం కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ శూద్రులకు వచ్చేసరికి, వర్కర్ క్లాస్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే తమోగుణం పాళ్ళు ఎక్కువ ఉంటాయి, సత్వగుణం రజోగుణం తక్కువ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క గుణాల యొక్క ప్రభావం అనేది ఒక వ్యక్తిలో ఎక్కువ ఉండడం వల్ల
వారు అటువంటి స్వభావాన్ని వాళ్ళు కనబరుస్తూ ఉంటారన్నమాట. సో మనం ఏదైతే స్వభావం మనకుందో, బేసిక్గా త్రిగుణాల ప్రభావంలో ఏదైతే స్వభావం ఉంటుందో దానికి తగ్గ పని అనేది మనం చేస్తూ ఉండాలి. సో త్రిగుణాల ప్రభావంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పని చేయాల్సిందే. సో అట్లాంటప్పుడు మనము రిప్రెషన్ అంటే ఏంటంటే మనం అణిచి వేసుకోవడం వల్ల ఏంటి లాభము అని అంటున్నారు అనమాట. సో ఏ ఏ గుణాల ప్రభావంలో ఉంటే దానికి తగ్గ కర్మలు అనేవి మనం ఆచరిస్తూ ఉండాలి. అలా కాకుండా నేను వదిలేస్తాను అని అనుకోవడం వల్ల మనకి ప్రయోజనం లేదు. కర్మని ఖచ్చితంగా మనం ఆచరించాల్సిందే అని చెప్తున్నారు. ఓకే. ఇంకేమంటున్నారంటే ఇంద్రియములకును ఇంద్రియార్థములకును సంబంధించిన రాగద్వేషములను నియంత్రించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభూతి మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకములగుటచే మానవుడు వాటికి వశము కాకూడదు. సో మనకి రాగద్వేషాలు ఎప్పుడు జరుగుతాయంటే, మనకి ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది కదా, చలికాలం కదా. సో మనకి ఇంద్రియాలకి ఏది బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు వెచ్చగా ఉన్నది మనకి హాయిగా ఉంటుంది, అవునా కదా? అదే సమ్మర్ సీజన్ వచ్చింది అనుకోండి, ఆ టైంలో మనకి ఏసీలో ఉండడం హాయిగా ఉంటుంది, చల్లగా ఉండేది హాయిగా ఉంటుంది. సో బేసిక్ గా మనకి ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే మనకి ఇంద్రియాలకి ఏదైతే సుఖాన్ని ఇస్తుందో దానిపైన అటాచ్ అవుతాం, రాగం ఉంటుంది. ఏదైతే మనకి కొంచెం కష్టాన్ని కలిగిస్తుందో దానిపైన మనకి ద్వేషం ఉంటుంది. ఓకే, అది కామన్ నేచర్ అన్నమాట. ఇంద్రియాలు ఇంద్రియ విషయాల కలయికలోకి వచ్చినప్పుడు మనకి కొన్ని విషయాల పట్ల రాగం ఉంటుంది, కొన్ని విషయాల పట్ల ద్వేషం ఉంటుంది. కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు అనమాట. కానీ కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ రాగద్వేషాల జోలికి వెళ్లకుండా సమంగా ఉంటారో, అంటే వాటి యొక్క వశంలోకి వెళ్లకుండా ఉంటారో, వాళ్ళు ఆత్మానుభూతి మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, మనకి సెకండ్ చాప్టర్ లో కూడా వస్తుంది. ఏమంటారు గుర్తుందా మీకు? తాం స్థితిక్షస్వ భారత, రాగద్వేష విముక్తైస్తు మాత్ర స్పర్శాస్తు కౌంతేయ, మాత్రా స్పర్శాంతు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యా తాం స్థితి క్షస్వ భారత. అక్కడ ఏమంటున్నారంటే, నీకు నీ బాధ్యత చేసినప్పుడు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు, వాటిని నువ్వు టాలరేట్ చేయాలి, భరించి ముందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ కాంటెక్స్ట్ కూడా ఏంటి అంటే, నీ కర్మని చేస్తున్నప్పుడు, నీ కర్మని నువ్వు వనరిస్తున్నప్పుడు కొన్ని నీకు నచ్చుతాయి, వాటిపైన అటాచ్ అయిపోవడం, రాగం పెట్టుకోవడం, లేకపోతే కొన్ని నాకు నచ్చడం లేదని ద్వేషం పెట్టుకోవడం, రెండూ కరెక్ట్ కాదు. ఓకే, సమపాలల్లో నీ కర్తవ్యాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళడానికి రాగద్వేషాలకి వశం కాకుండా నువ్వు ప్రవర్తించాలి అర్జున అని చెప్తున్నారు అనమాట. దీని డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది చూడండి. సో పరధర్మమును చక్కగా నిర్వహించుట కంటెను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మాచరణము హానికరమగుటచే దానిని పాటించుట కంటెను స్వధర్మాచరణమునందు నాశనము పొందుట అయినను ఉత్తమమైనదే. సో ఇందాక చెప్పారు కదా, కొన్ని పనులు చేస్తున్నప్పుడు కొన్ని మనకి నచ్చుతాయి, నచ్చే దానిపైన మనకి అటాచ్మెంట్ వస్తుంది, నచ్చని దానిపైన మనకి ద్వేషం వచ్చేస్తుంది, హేట్రెడ్ వచ్చేస్తుంది కదా, ఎవర్షన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా కృష్ణ, నీ స్వధర్మంలో నీకు అంటే నీకంత ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నువ్వు అదే చేయాలి. పరధర్మం పైన నీకు రాగం ఉన్నప్పటికీ కూడా దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. సో మన స్వధర్మంలో మనకి ఎవర్షన్, ద్వేషం ఉన్నప్పటికీ కూడా ఇదే చేయాలి. పరధర్మంలో మనకి రాగం ఉన్నప్పటికీ కూడా మనం దాని జోలికి వెళ్ళకూడదు. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు క్షత్రియుడివి, క్షత్రియుడిగా యుద్ధం చేస్తున్నప్పుడు నీకు కష్టం అనిపించినా కూడా నువ్వు టాలరేట్ చేసి ఇదే చేయాలి. లేదు నేను క్షత్రియుణ్ణి కానీ, క్షత్రియ గృహస్థుని కానీ, నేను ఒక సన్యాసిగా భిక్షాటన చేసుకొని బ్రతుకుతాను అని దానిపైన నీకు రాగం ఉంది చూసావా, ఆ రాగం నిన్ను ఉద్ధరింపదు అని అంటున్నారు అనమాట. ఓకే, నీ వల్ల కాదు, నీ త్రిగుణాల ప్రభావం వల్ల నువ్వు క్షత్రియుడివి, క్షత్రియ పనే చేయాలి నువ్వు. ఇందులో నీకు సామర్థ్యం ఉండని ఉండకపోని, బట్ స్టిల్ నువ్వు క్షత్రియుడిగానే ఉండాలి, క్షత్రియుడిగా నీ ధర్మం ఆచరించాలి. ఇందులో నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు అర్జున, కానీ నువ్వు పక్కన వాళ్ళ ధర్మం జోలికి మాత్రం వెళ్ళొద్దు అని అంటారు అనమాట. ఓకేనా? సో అందుకనే ఇందాక మనకి ఏం చెప్పారు, మన కర్మ చేస్తున్నప్పుడు రాగద్వేషాల జోలికి మనము వెళ్ళకుండా
వాటి వశం కాకుండా ఉండాలి. వశం కాకుండా ఉండడం అంటే ఏంటి? మన బాధ్యత చేస్తున్నప్పుడు మనకి కష్టం కలిగినప్పటికీ కూడా, అంటే మనకి ద్వేషం అంత మన ఇంద్రియాలకి ప్రీతి కలుగుతున్నట్లు అనిపించకపోయినప్పటికీ కూడా మన కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని మనం నిర్వర్తించాల్సిందే. లేదు లేదు ఈ పని చేయడం కంటే నాకు ఆ పని నచ్చింది, ఆ పని చేస్తాను అని చెప్పి వెళ్ళామనుకోండి, అది కరెక్ట్ కాదు. ఇదేంటి అంటే కర్మయోగ ప్రకారం. కానీ భక్తికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి సర్వీసెస్ ఎలా డిమాండింగ్ గా ఉంటాయంటే, బ్రాహ్మణులుగా చేయవలసిన పని చేస్తున్న వాళ్ళు కూడా టెంపుల్లో స్వీప్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రోజు క్లీనర్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు రాలేదనుకోండి, టెంపుల్ క్లీన్ చేసేవాళ్ళు, లేదు నేను క్లాస్ మాత్రమే ఇస్తాను, నేను ఇది మాత్రమే చేస్తాను అంటే కుదరదు అక్కడ. సో వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది అప్పుడు? ఒక్క నిమిషం. వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆధ్యాత్మికంగా మనం చేయాల్సిన దానికి వచ్చినప్పుడు మాత్రం ఇది వారి ధర్మం, ఇది నా ధర్మం అని చూడాల్సిన అవసరం లేదు. మన గురువు ఏదైతే ఆశిస్తున్నారో అప్పుడు పరిస్థితి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం చేయాల్సిన సేవ అనేది ఎటువంటి సేవ అయినా కానీ తీసుకొని మనం చేస్తూ ఉండాలి. కానీ కర్మయోగ ప్రకారం మనం చేయవలసిన దైనందిన జీవితంలో మనం చేయాల్సిన బాధ్యతల ప్రకారం, మనం అనుసరించాల్సిన కర్మ ప్రకారం మాత్రం మన విద్యుక్త ధర్మం మనం చేయడం అనేది కరెక్ట్. ఇది మనం సక్రమంగా చేయలేకపోయినా ఇందులో ఫెయిల్ అవ్వడం అనేదే ఉత్తమం. కానీ పరధర్మం జోలికి వెళ్ళి అందులో నేనేదో వెలగబెడతాను అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి కృష్ణ చెప్తున్నారు అనమాట. ఓకేనా? మనకి జనరల్ గా ద గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్ అంటారు, తెలుసా? ఎప్పుడైనా విన్నారా? సో మన మన జీవితంలో ఏదైతే నడుస్తుందో అది కాకుండా పక్కన ఏదైతే కనిపిస్తుందో అదంతా మనకి అద్భుతంగా అమోఘంగా కనిపిస్తూ ఉంటుంది. నిజార్నో? కానీ ఒకసారి ఎక్కడో నేను ఐ డోంట్ నో, అంటే ఇది భక్తికి సంబంధించింది కాదు కానీ ఎక్కడో విన్నాను అనమాట. ఒక్కొక్క స్పీషీ నుండి ఇట్లా ఇట్లా కనెక్ట్ చేస్తూ, ఓకే నీకు నీ లైఫ్ నచ్చడం లేదు కదా, నీకు అట్లాంటి లైఫ్ ఇస్తాను అని చెప్పి అట్లాంటి లైఫ్ ఇచ్చాక ఆ లైఫ్ లో పడే కష్టాలు చూసాక అమ్మో ఈ లైఫ్ వద్దని మళ్ళీ ఇంకొక లైఫ్కి వెళ్తారనమాట. అమ్మో ఈ లైఫ్ లో ఈ కష్టాలు నాకు వద్దని మళ్ళీ ఇంకొక జీవిలోకి వస్తారు. అమ్మో ఈ కష్టాలు నాకు వద్దని మళ్ళీ ఇంకొక జీవిలోకి వస్తారు. ఫైనల్ గా ఏమనిపిస్తుంది తెలుసా? ఇన్ని తిరిగిన తర్వాత నా జీవితం ఏదైతే ఉందో, నేను ఏదైతే పని చేసుకుంటానో అదే చాలా ఉత్తమమైంది అని చెప్పి తెలుసుకుంటారు అనమాట. సో ఇక్కడ కృష్ణ కూడా అదే చెప్తున్నారు అనమాట. మనకి ఏదైతే బాధ్యత ఉందో త్రిగుణాల ప్రకారం మనం ఏదైతే విద్యుక్త ధర్మం చేయాలో అదే చేసుకో, అందులో ఫెయిల్ అయినా పర్లేదు. కానీ పక్కన వాళ్ళ ధర్మం జోలికి వెళ్ళి నేను చేస్తాను, అందులో నేను రాణిస్తాను అనుకోవడం మాత్రం అది మూర్ఖపు పని, అది చేయొద్దు అని చెప్పి చెప్తున్నారు. 336 ఇక్కడ మనకి అర్జున క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఓకే కృష్ణ, నువ్వు చెప్పావు నీ ఆజ్ఞల్ని పాటించే వారి స్థితి ఎట్లా ఉంటుంది అంటే కర్మబంధనం నుండి బయటకు వస్తారు, వాళ్ళు చక్కగా ముక్తి పొందుతారు అని చెప్పి చెప్తున్నావు కదా. అయినప్పటికీ కూడా కొంతమంది పాపాలు చేస్తున్నారు. ఎందువల్ల? నీ ఆజ్ఞలు ఫాలో అవ్వాలని తెలిసినప్పటికీ కూడా ఏదో ఎవరో ఫోర్స్ చేసినట్లుగా వాటిని ఉల్లంఘిస్తూ ఉన్నారు. దేనివల్ల అని అడుగుతున్నారు. చూడండి, అర్జునుడు పలికెను, ఓ వృష్ణి వంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మానవుడు దేనిచే పాపకర్మలు చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు. ఇష్టం లేదు, ఏదో కావాలని పాపం చేయాలని కాదు, అయిష్టంగా చేస్తున్నా కూడా ఏదో ఎవరో మనల్ని ఫోర్స్ చేసేసి మన తల మీద కూర్చొని చేయిస్తున్నారా అన్నంత ఇదిగా మానవుడు పాపాలు చేసేస్తున్నాడు. అసలు ఎందుకు చేస్తున్నాడు కృష్ణ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఇందాక శ్లోకాస్ ప్రకారం కృష్ణ ఎవరైతే నేను చెప్పింది ఫాలో అవుతారో వాళ్ళు ఉద్ధరింపబడతారని అంటున్నారు కదా. ఫాలో అవుతారు అని జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం అనమాట. సో భగవద్గీత విన్న తర్వాత కూడా తప్పులు చేయకుండా ఉంటామని గ్యారంటీ ఉందా? లేదు, చేసేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో ఎందువల్ల అలా జరుగుతుంది? నువ్వు ఇలా చెప్పావు అని తెలుసుకున్నారు వాళ్ళు, ఇలా బ్రతకాలి అని తెలుసుకున్నారు వాళ్ళు, అయినప్పటికీ కూడా ఎవరో వెనకుండి తోస్తున్నారా అన్నంతగా పాపపు పనులు చేసేస్తూ ఉంటారు. ఎందువల్ల అవుతుంది కృష్ణ అని చెప్పి అర్జున అడుగుతున్నారు అనమాట క్వశ్చన్. అప్పుడు కృష్ణ మనకి ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి రీజన్ అంటే ఇది మనకి ఇంపార్టెంట్ శ్లోకాస్ అనమాట. శ్రీ భగవానువాచ, డిసైడ్ చేయండి. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష కామయేష క్రోధయేష కామయేష క్రోధయేష కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః
రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం విద్యేనమిహ వైరిణం కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం ఇక్కడ చూడండి అనువాదం ఏమంటున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అది ఈ ప్రపంచమునకు సర్వమును హరించునట్టియు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. సో భగవద్గీతలో చాలా డీటెయిల్స్ ఇస్తారనమాట. అంటే మన శత్రువు ఏంటి, మనం దేనిపైన వర్కౌట్ చేయాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా మనకి చాలా క్లియర్ గా ఉంటాయి. చూసారా, కామము అంటే మన ఇంద్రియ ప్రీతి కోసం చేసే ప్రతిదీ కూడా కామం కింద వస్తుంది అనమాట. ఓకే, జనరల్ గా కామం అంటే ఎట్లా అంటారంటే ఒక స్త్రీ పురుషుల మధ్య జరిగే ఇదిని మనం కామం అని చెప్పి పేరు పెడతాం, కానీ బట్ జనరలైజ్ గా మాట్లాడాలి అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే మనము భగవంతుణ్ణి పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలి అనే ప్రవృత్తి ఉంటుంది చూసారా, దానికి కామం అనే పేరు పెట్టేస్తారనమాట. ఓకే, అలా కాదు, భగవంతునితో నేను ఎంజాయ్ చేయాలి అని కోరికుంటుంది చూసారా, దానికి ఏమంటారు తెలుసా, ప్రేమ అంటారనమాట. రెండు ఆపోజిట్స్, కామ ప్రేమ. కామ అంటే మన స్వలాభం కోసం భగవంతుణ్ణి పక్కన పెట్టేసి నా ఇంద్రియ ప్రీతి కోసం చేసుకునేది కామ. లేదు, భగవంతుని ప్రీత్యార్థం చేస్తూ భగవంతుని ఆనందపరుస్తూ నేను ఆనందం పొందుతాను అని చేసుకునేది కామ, ప్రేమ అనమాట. ఓకే, ఇది కామ, ఇది ప్రేమ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనమే బాస్ గా ఉంటాం అనమాట. ఓకే, సో నాకు నచ్చినట్టుగా జరగాలి, నేను చెప్పినట్టుగా జరగాలి, అన్ని నా చెప్పు చేతుల్లో ఉండాలి. సో కామంలో అదే అవుతుందా లేదా చెప్పండి, మనం అనుకున్నట్టే జరగాలి అని మనం ప్రయత్నం చేస్తుంటాం. కానీ ప్రేమ విషయంలో వచ్చేసరికి ఏమవుతుంది, బాస్ కాస్త ఏమైపోతాడు, దాస్ అయిపోతాడు అనమాట. సో నేను భగవంతుని దాసుణ్ణి, సో భగవంతుణ్ణి ప్రీతి పరచడంలోనే నా ఆనందం ఉంది. సో భగవంతుని సేవ చేస్తూ నేను ఆనందం పొందుతా, భగవంతుని నామజపం చేస్తూ నేను ఆనందం పొందుతా, భగవంతుని కథ వింటూ నేను ఆనందం పొందుతా. సో ఇక్కడ ఏమవుతుంది, భగవంతుని సెంటర్ చేస్తున్నాము, మనం దాసులుగా గుర్తిస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఈ భౌతిక జగత్ అంతా కూడా దీనిపైనే ఆధారపడి ఉంటుంది అనమాట. సో మనం మెల్లమెల్లగా భక్తిలోకి వచ్చాక ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తెలుసా, ఇక్కడ ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ లోకి మనం మారుతూ ఉంటాం. మనలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఒకప్పుడు మొత్తం నా కోసమే చేసుకునే నేను ఇవాళ నా కోసం అనేది మెల్లిమెల్లిగా కొంచెం పక్కకి తొలగిస్తూ 24 గంటలు ఇంతకు ముందు ఉన్నప్పుడు 24 గంటలు మన కోసమే బ్రతికే వాళ్ళం. ఇప్పుడు 24 గంటల్లో 4 మాలలు చేస్తున్నప్పుడు కనీసం ఒక అరగంట భగవంతుని కోసం తీయాలి అని ఒక అరగంట తీసామా లేదా చెప్పండి, తీసామా. సో ఏమవుతుంది, సెల్ఫిష్ నేచర్ నుంచి మెల్లగా సెల్ఫ్లెస్ నేచర్ లోకి వస్తున్నాం. సో అట్లా ఒక్కొక్క మాల పెంచుకుంటూ 24 గంటల్లో 16 మాలలకు వచ్చామనుకోండి, 2-2.5 గంటలు భగవంతుని కోసం తీస్తున్నాం. ఒకప్పుడు కేవలం నా ఆనందం కోసమే, నా చెవులు ఏదైతే వినాలని కోరుకుంటున్నాయో అవే వింటాను దానిపైన మనం ఫోకస్ చేస్తాం. కానీ ఇప్పుడేం చేస్తాం, భగవత్ కథ వినాలి అని చెప్పి రోజులో కొంత సమయాన్ని కేటాయిస్తున్నాం. సో ఏం చేస్తున్నాం, ఆ సమయాన్ని మనం భగవంతునికి ఇస్తున్నామా లేదా. సో కామం నుండి మెల్లిగా ప్రేమ వైపు వస్తున్నాం అనమాట. సో ఒకప్పుడు ఏంటి అంటే నాకు నేను అనుకున్నది జరిగితేనే నేను ఒప్పుకుంటా, వింటా అని. ఇప్పుడు మెల్లగా భక్తిలోకి వచ్చాక ఏమవుతుంది, నేనెవరిని, భగవంతుడు నడిపిస్తున్నాడు. ఒకవేళ నేను అనుకున్నది జరగకపోయినా కూడా భగవంతుడు అనుకున్నదే కదా జరుగుతుంది, భగవంతుడు నాకు మంచి చేస్తారు కదా, ఇందులో వర్రీ అవడం ఎందుకు.
ఈ ఫీలింగ్ ఎవరిది అంటే ఒక దాసుని ఫీలింగ్ అన్నమాట. యా సో ఒకప్పుడు నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నది జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను అనుకున్నది జరగకపోయినా కూడా పర్వాలేదు, భగవంతుడు అనుకున్నదే కదా జరుగుతుంది. రెండే జరుగుతాయి, నేను అనుకున్నదైనా జరుగుతుంది, భగవంతుడు అనుకున్నదైనా జరుగుతుంది. ఒకవేళ నేను అనుకున్నది భగవంతుడు అనుకున్నది ఒకటే అనుకోండి, అదే జరుగుతుంది. ఒకవేళ నేను అనుకున్నది భగవంతుడు అనుకున్నది వేరనుకోండి, భగవంతుడు అనుకున్నదే కదా జరుగుతుంది. నేను నా గురించి తప్పుగా ఎక్స్పెక్ట్ చేసుకొని తప్పుదారిలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కానీ భగవంతుడు నాకైతే ఖచ్చితంగా తప్పు చేయడు. సో ఈ ఫీలింగ్ ఏంటి? భగవంతుని పైన విశ్వాసం వచ్చేసి భగవంతుని దాసునిగా ఐడెంటిఫై చేసుకోవడమా కాదా చెప్పండి? ఇక్కడ కామంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకది రజోగుణంలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంత ఎక్కువ కామం పైన మనం కావాలి, కోరిక తీర్చుకోవాలి అని చేసే కొద్దీ కోరికలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో కామం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ నెవర్ సేషియేటెడ్. అంటే పలానా స్థితిలోకి వెళ్ళాక ఇంకా నాకు కోరిక లేని స్థితిలోకి వెళ్తాను అనే క్వశ్చన్ ఉండదన్నమాట. సో ఇప్పుడు ఈ క్షణంలో నాకు గులాబ్ జామున్ తినాలని కోరిక కలిగింది. సో 4 గులాబ్ జాములు తిన్నాక నోరు చాలా తీయగా అయింది, ఇప్పుడు ఏమన్నా కొంచెం హాట్ గా నమ్కిన్ ఏదైనా తినాలి అని అనిపిస్తుంది. సో ఎస్ ఆర్ నో, అంతేనా కదా చెప్పండి? ఒక కోరిక తిన్నాక ఒక కోరిక తీరాక ఇంకొక కోరిక కలుగుతుంది. సో ఒకప్పుడు మనకి ఓకే జాబ్ ఇంత లెవెల్లో జాబ్ ఉంటే చాలు అనిపిస్తుంది. ఆ జాబ్ వచ్చాక ఏమవుతుంది, ఇది సరిపోవడం లేదు, ఇంకొంచెం పెద్ద జాబ్ కావాలి అని అనుకుంటాం. ఒకప్పుడు మనకి ఉండడానికి ఇల్లు కావాలి అని అనుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇల్లు ఒక్కటి సరిపోదు, ఇంటికి తగ్గ ఇంటీరియర్ డిజైనింగ్ ఉండాలి, లేకపోతే ఈ ఇంట్లో ఉండగానే నాకు మళ్ళీ నా జీవనం కొనసాగేలాగా నాకు రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా ఇంకొక ఇల్లు ఉండాలి. సో ఏమవుతుంది, కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక కోరిక తీరే కొద్దీ ఇంకొక కోరిక పుడుతూనే ఉంటుంది అనమాట. కానీ ప్రేమ విషయంలో వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ భగవంతునికి కొంచెం సేవ చేసినా కూడా తృప్తి అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే చేసే కొద్దీ తృప్తి పెరుగుతూ ఉంటుంది. కొంచెం చేస్తే తృప్తి రాలేదు అనే క్వశ్చన్ ఉండదు. ఇప్పుడు కొంచెం కథ విన్నా కూడా, మనం టెంపుల్కి వెళ్ళాము, ఇక్కడ ఒక శుద్ధ భక్తుడు మనకి భగవంతుని గురించి లీల గురించి చెప్తూ ఉన్నారు. ఒక్క అరగంట విన్నా కూడా, అరగంట విన్న సేపు మనకి ఎంత తృప్తిగా ఉంటుంది చెప్పండి, చాలా మనసుకి ఆనందం కలుగుతుందా లేదు? కానీ కోరికలు అట్లా కాదనమాట. ఒక కోరిక తీరిందంటే ఇది తీరింది, కానీ ఇది కూడా తీరితేనే కదా నాకు ఆనందం అనే బాధ ఉంటుంది. కానీ భక్తిలో భగవంతుని సేవలో అట్లా ఉండదన్నమాట. నేను ఇవాళ ఇది చేయగలిగాను, థ్యాంక్ యూ కృష్ణ అని చెప్పి అక్కడ మనకి ఆనందం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఒక కోరిక తీర్చే కొద్దీ ఇంకా కోరికలు పెరుగుతూ ఉంటాయి. సో ఇది హిస్ హోలీనెస్ రాజ్నాథ్ స్వామి మహారాజ్ ఏమంటారంటే, ఇప్పుడు మనకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, ఒక్కొక్కసారి ఆ ఇన్ఫెక్షన్ మనకి బాగా ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటుంది. మనకి దాన్ని ఇట్లా స్క్రాచ్ చేయాలి, రుద్దాలి, గీరాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఎట్లా అనిపిస్తుంది అంటే, అలా ఒక్కసారి ఇట్లా చేస్తే మనకి అది తీరదు, ఇంకా 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 చేయాలి. కానీ ఎంత చేస్తామంటే ఇంకా అది చీలి రక్తం వచ్చేంత కూడా చేయాలి అనేంత ఇది వస్తుంది అనమాట, టెంప్టేషన్ వస్తూ ఉంటుంది. లేదంటే మన వల్ల కాదు, దాన్ని కంట్రోల్ చేసుకోలేమన్నమాట. కోరికలు కూడా అలానే ఉంటాయి అన్నమాట. తీర్చే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా తీర్చు అంటూ ఉంటుంది. ఎక్కడ కూడా తీర్చింది చాలే ఇంకా హ్యాపీగా ఉందాం అనే తృప్తి అనేది రానే రాదనమాట. సో ఇక్కడ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టు, ఆజ్యం పోస్తూ అగ్నిని ఆర్పాలి అంటే కుదురుతుందా? కుదరని పని. సో ఏం చేయాలి అంటే ఇనీషియల్ గా వచ్చే టెంప్టేషనే ఆపుకోవాలి. అప్పుడు మాత్రమే, ఇప్పుడు మనకి ఎక్కడైతే స్క్రాచ్ చేయాలనిపిస్తుందో ఇనీషియల్ గా కొంచెం కష్టమైన మనం రిస్ట్రిక్ట్ చేయగలిగాం అనుకోండి, ఆ తర్వాత మెల్లగా ఆ ఫీలింగ్ అనేది మనకి తగ్గుతుందా లేదా చెప్పండి? తగ్గుతుంది. లేదు ఇనీషియల్ గానే మనం గివప్ చేసాం అనుకోండి, ఇంకా 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 చేయాలి అని అనిపిస్తుంటుంది. కోరికలు కూడా అంతే అనమాట. అందుకే భక్తిలో రావడం అనేది అందరికీ అంత సులువుగా ఉండదు. ఎందుకు అంటే కోరికలు కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నారు కదా, అది చాలా కష్టంగా ఉంటుంది అనమాట అందరికి. కోరికలు తీరిస్తే కదా ఆనందం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. కానీ భక్తిలోకి వచ్చేసరికి ఏమవుతుంది, నీ కోసం కాదు, నువ్వు భగవంతుని కోసం నువ్వు బ్రతకాలి అని తెలుసుకుంటున్నప్పుడు కోరికల్ని కంట్రోల్ చేసుకోండి అని చెప్తున్నాం. కాబట్టి ఈ పాత అనేది ఇనీషియల్ గా కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అర్థమవుతుందో కోరికలు కంట్రోల్ చేసుకొని కోరికలే లేని స్థితిలోకి వెళ్ళగలుగుతాము, అంటే మన కోసం కోరుకోవడం కాకుండా భగవంతుని కోసం ఆధ్యాత్మికమైన కోరికలు కోరుకుంటూ ఆ కోరికలు తీర్చుకోవడం వెనకే మనకి నిజమైన ఆనందం ఉందని తెలుసుకుంటాము. అప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం అనమాట. సో మన జీవితంలో ఇప్పటిదాకా వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, మనకి భౌతికమైన కోరికలు కలుగుతున్నాయి, ఆ కోరికలు తీరట్లేదు, అందుకే ప్రాబ్లం. బట్ భక్తిలోకి వచ్చే కొద్ది ఏమవుతుంది అంటే ఆధ్యాత్మికమైన కోరికలు కలుగుతాయి, ఆ కోరికలు కొంచెం తీరినా కూడా చాలా తృప్తి అనేది వస్తూ ఉంటుంది అనమాట.
సో డిఫరెన్స్ అర్థమవుతుందా కామకి ప్రేమకి? అండ్ ఇక్కడ ఏంటి అంటే ఈ భౌతిక జగత్ అంతా కూడా కామం పైన ఆధారపడి ఉంది. ఈ జగత్తు నుండి మనము బయటపడాలి అంటే మెల్లిగా భగవంతుని ప్రేమ, భగవంతుని భక్తి వైపు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే మనం ఈ జగత్తు నుండి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్లా మనకి అండ్ మోర్ ఓవర్ కామం కోరిక తీరపోతే ఏమవుతుంది చెప్పండి? ఇంతకు ముందు గుర్తుందా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు విజాయతే సంగతే కామః కామాత్ క్రోధో విజాయతే. కామాత్ క్రోధోభిజాయతే. కోరిక తీరకపోతే దేనికి కారణమవుతుంది అంటే అది కోపానికి కారణం, క్రోధం వచ్చేస్తుంది అనమాట. సో కోరిక ఏంటి అంటే రజోగుణంతో ఉంటుంది. కానీ ఆ కోరిక తీరలేదనుకోండి ఇంకా దిగజారిపోయి మనము ఇంకా తట్టుకోలేని కోపం వచ్చేస్తుంది చూసారా, అది తమో గుణంలో ఉండేదన్నమాట. సో ఇక్కడ దిగజారిపోతూ ఉన్నాం అనమాట, కిందకి డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాం. కానీ మనం ఇటు పక్కకు వచ్చామనుకోండి, భక్తి వైపు వచ్చామనుకోండి, మనకి ఏదైతే కోరికలు కలుగుతున్నాయో అవి మనల్ని ఇంకా శుద్ధ సత్వం వైపు తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గుణాలు తగ్గిపోతూ ఉంటాం, రజోగుణం నుంచి తమో గుణంలోకి పడిపోతూ ఉన్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనం కోరుకునే కోరికలు, ఆ ప్రేమ, భగవంతుని భక్తి మనల్ని గుణం వైపు తీసుకెళ్తూ ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మనం భాష్యంలో ఏమిచ్చారో చదివేసి ఎక్స్ప్లెనేషన్ చూసుకొని ముందుకెళ్దాం. సో జీవుడు భౌతిక సృష్టితో సంపర్కమును పొందినంతనే శ్రీకృష్ణుని పట్ల గల అతని నిత్య ప్రేమ రజోగుణ సంబంధము వలన కామముగా మార్పు చెందును. చూసారా, మనకి ఇనీషియల్ గా మనకి భగవంతుని పైన చాలా ప్రేమ ఉండేది. కానీ మనం ఏమైపోయామంటే ఈ భౌతిక జగత్తు యొక్క సంపర్కంలోకి వచ్చాక భగవంతుని పైన మనకి ఉన్న ప్రేమ అనేది కామంగా మారిపోయింది అనమాట. ఓకే, సో అర్థమవుతుంది కదా. ఒకప్పుడు మనము భగవంతుని ప్రేమించే స్థితిలో ఉన్నాం, కానీ ఈ భౌతిక జగత్తు సంపర్కంలోకి రావడం వల్ల భగవంతుని పైన ప్రేమ ఎట్లా రూపు చెందింది అంటే కామంగా రూపు చెందింది, నా కోరికలు తీర్చుకోవాలనేగా రూపు చెందింది. సో భక్తి చేస్తూ మనం ఏం చేస్తున్నాం, తిరిగి మళ్ళీ నా కోరికలు తీర్చుకోవాలి అనే స్థితి నుండి భగవంతుణ్ణి ప్రేమించాలి అనే స్థితికి వెళ్తున్నాం అనమాట. అంటే మనం ఎక్కడి నుండైతే ఒక స్థానం అప్పుడు ఉండి ఇట్లా పడిపోయామో భక్తి మనల్ని తిరిగి మళ్ళీ ఆ స్థానంలో నిలబెడుతుంది అనమాట. అందుకే కృష్ణ చైతన్యం అనేది కొత్తది కాదు, ఆల్రెడీ ఒకప్పుడు మనం ఉన్న స్థితికి కృష్ణ చైతన్యం మనల్ని తీసుకెళ్తుంది. కృష్ణ చైతన్యం అనేది అందుకే ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుందన్నమాట, కాకపోతే అది నిద్రావస్థలో ఉంటుంది. ఇవాళ మనం జపం చేస్తూ హరికథ వింటూ భక్తుల సాంగత్యంలోకి వస్తూ మనం ఏం చేస్తున్నాం తెలుసా, నిద్రపోతున్న కృష్ణ చైతన్యాన్ని మనము తట్టి లేపుతున్నాం అనమాట. సో జపం చేస్తూ లేపుతున్నాం, అలారం లాగా అనమాట. ఇప్పుడు మనకి అలారం మోగింది అనుకోండి, నిద్ర నుండి మనం నిద్ర లేస్తామా లేదా? ఈ హరినామం కూడా ఏంటి అంటే అది కూడా ఒక అలారం, స్పిరిచువల్ అలారం అనమాట. సో కృష్ణ చైతన్యం లోపల మనకి భగవంతుని పైన ప్రేమ నిద్రావస్థలో ఉంది. హరినామం అనే అలారం మోగినప్పుడు మనం శ్రద్ధగా వింటున్నాం అనుకోండి, ఈ ప్రేమ నిద్రావస్థలో ఉండే ప్రేమ లేస్తుంది అనమాట. సో ఇట్ హ్యాపెన్స్, భక్తిలో మనకి జరిగేది అదే. ఇప్పటిదాకా లోపల నిద్రావస్థలో ఉంది భగవంతుని పైన ప్రేమ, హరినామం వినే కొద్దీ ఏమవుతుంది, నిద్రపోతున్న ప్రేమ మెల్లిమెల్లిగా లేస్తూ బయటికి వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది ఫుల్గా జాగృతం అయిపోతుందో మనము భక్తిలో పరిపక్వత చెందుతూ ఉంటాం అనమాట. అందుకనే అలారం ఎక్కడో దూరం పెట్టేసుకొని మనం ఎక్కడో వేరే రూమ్ లో పడుకున్నాం అనుకోండి, మనం విని లేవగలుగుతామా? లేవలేం కదా. సో అలానే హరినామం చెప్తున్నప్పుడు కూడా మనసును ఎక్కడో దూరమైన ఆలోచనలోకి తీసుకెళ్లిపోయాం అనుకోండి, లేస్తుందా మనసులో ఉండే ప్రేమ? మనం ఏం చేయాలి, ఎక్కడో అలారం ఒక చోట పెట్టి నేనెక్కడో పడుకుంటే నేను ఎట్లయితే నిద్ర లేవలేనో, హరినామం జరుగుతూ ఉన్నప్పుడు మనస్సుని ఎక్కడికో తీసుకెళ్లిపోయాను అనుకోండి, కుదరదు. సో మనస్సుని లాక్కొచ్చి పట్టి పీక్కొచ్చి ఇక్కడ పెట్టాలన్నమాట. నువ్వు విను విను విను, నిద్రపోతూ ఉంది లోపల ప్రేమ, ఆ ప్రేమని బయటికి తీసుకురా. సో జపం చేస్తున్నప్పుడు మనం చేసేది అదే అనమాట. సో కామం నుండి ప్రేమ వైపు వెళ్తుంది, మనస్సులో ఉండే కామ కోరికలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి అనమాట. సో చేతో దర్పణ మార్జనం అనేది జరుగుతూ ఉంటుంది జపం చేస్తున్నప్పుడు. ఓకే, ఇంకేమంటున్నారు? మరో మాటలో పాలు పుల్లని చింతపండుతో కలిసినంతనే పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ కామముగా మార్పు నొందుచున్నది. పిదప ఆ కామము సంతృప్తి పొందనప్పుడు అది క్రోధముగా మార్పు నొందుచున్నది. అటు పిమ్మట క్రోధము మోహముగా మార్పు నొందును. ఈ మోహమే జీవుని భౌతిక జీవితమును కొనసాగించును. సో కామం తీరకపోతే క్రోధం ఇంకా ఎట్లా దారితీస్తుందంటే మనల్ని భ్రమలో పడేస్తుంది. ఆ భ్రమలో మోహంలో పడిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ మనం జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట, భౌతిక జీవితం కొనసాగించాల్సి ఉంటుంది.
కనుక కామమే జీవునకు గొప్ప శత్రువు. సో ఏదైతే మనల్ని జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకునేలాగా చేస్తుందో అదే మన శత్రువు. అవునా కదా చెప్పండి? మనకి అవును. అన్ని ప్రాబ్లమ్స్ ఈ జన్మలు తీసుకుంటున్నాం కాబట్టే కదా మనకి అన్ని ప్రాబ్లమ్స్. సో ఈ జన్మలు తీసుకోవడానికి కారణం ఏంటి? కామమే. సో రూట్ కాజ్ ఏంటి అంటే కామము. సో అందుకనే కామమే మన యొక్క గొప్ప శత్రువు అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. కానీ మనకి మెటీరియల్ వరల్డ్ ఏం చెప్తారు ఆలోచించండి. ఎంత కోరికలు తీర్చుకుంటే అంత ఆనందంగా ఉంటావని చెప్తున్నారు. కానీ భగవద్గీత ఏం చెప్తుంది? ఎంత కోరికల వెనక పరిగెడితే అంత నువ్వు శత్రువుకి బానిసైపోతున్నావు, అంత దిగజారిపోతున్నావు అని చెప్తున్నా అనమాట. కంప్లీట్ కాంట్రాస్ట్. ఎస్ ఆర్ నో? కూడా కోరికలు తీర్చుకోండి. ఎవరైతే కోరికలు ఎక్కువ తీర్చుకుంటారో వాళ్ళే హ్యాపీగా ఉంటారు అని చెప్పి భౌతిక జీవితం మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. మన అడ్వర్టైజ్మెంట్స్ కానీ మొత్తం జగత్తు మొత్తం అదే పైన నడుస్తూ ఉంటుంది. కానీ భగవద్గీత చదివినప్పుడు అర్థమవుతుంది, పిచ్చిదానిలాగా ఆ కోరికలు తీర్చుకోవడం వెనక పరిగెట్టానేమో ఎన్నో జన్మల పాటు, అందుకనే ఇట్లా తిరుగుతూ ఉన్నాను, కానీ అక్కడే ప్రాబ్లం ఉంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అని మనకి అర్థమవుతుంది అనమాట భగవద్గీత విన్నప్పుడు. ఓకే, సో అందుకనే భగవద్గీత చెప్పారనమాట బయట. భగవద్గీత బయట పబ్లిక్ గా అందరికీ చెప్పామనుకోండి, ఇంత ఏమంటారు మనీ ఎక్స్చేంజ్ నడుస్తూ ఉంటుందా చెప్పండి? ఇంత బిజినెసెస్ నడుస్తూ ఉంటాయా బయట? ఇంత ఎకనామిక్ గా అవ్వదు. అందరూ కూడా సింపుల్ లైఫ్ లోకి వెళ్ళిపోతారు కదా. ఎస్ ఆర్ నో? సో ఆ కోరికల వెనక పరిగెత్తడం వల్లనే కదా ఇవాళ ఇన్ని ప్రాబ్లమ్స్ అనే విషయం ఎవరైతే నమ్మేస్తారో దే విల్ ఆటోమేటికలీ లీడ్ అ సింపుల్ లైఫ్. చాలా సాదా సీదా జీవనాన్ని గడుపుతూ ఉంటారు అనమాట. కానీ అది తెలియకుండా మనల్ని మాయలో పెట్టడమే ఇవాళ భౌతిక జగత్తు మాయాదేవి యొక్క టోటల్ ప్లాన్ అన్నమాట. మన మైండ్ దానికి సహకరిస్తూ ఉంటుంది. సరే మాతాజీ, భగవత్ ప్రేమ కామముగా మార్పు చెందుతున్నది అనే దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఎట్లా భగవత్ ప్రేమ అనేది మంచిదే కదా, అయినా కూడా కామం అంటాము. కాదు, భగవంతుని ప్రేమని మనం మర్చిపోయి మనము భగవంతుని పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలి అని అనుకునే నేచర్ ని కామం అంటున్నారు. సో భగవంతుని పైన ప్రేమ ఉంది ఒకప్పుడు మనకి, కానీ భగవంతుని పైన ప్రేమని విస్మరించేసి ఈ భౌతిక జగత్తులోకి వచ్చేసి నేను నా ఇంద్రియాలని తృప్తి పరుచుకోవడంలోనే నాకు ఆనందం ఉంది అని బ్రతుకుతున్నాం చూసారా? ఆ ప్రేమ ఇలా కామంగా దిగజారిపోయింది అని చెప్తున్నారు. అంటే మనకు ఆల్రెడీ ఉన్న భగవత్ ప్రేమని మర్చిపోయాం. ఎగ్జాక్ట్లీ, భగవంతుడిని మనం మర్చిపోయాం, భగవంతునితో మన సంబంధాన్ని మర్చిపోయాం. కృష్ణ చైతన్యం ఏం చేస్తుంది అంటే భగవంతునితో మన సంబంధాన్ని తిరిగి బాగా గట్టిపరుస్తుంది అనమాట. అప్పుడు ఏదైతే తప్పులు చేస్తూ కామం వెనక పరిగెడుతూ ఉన్నామో అది మళ్ళీ ప్రేమ స్థితిలోకి వెళ్ళిపోయి మనం అంటే పవిత్రత వైపు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఓకే ఓకే ఈ కామమే పవిత్రుడైన జీవుని భౌతిక జగత్తును బద్దునిగా చిక్కుకొని ఉండునట్లు ప్రేరేపించుచుండును. క్రోధము తమో గుణమునకు మరో రూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియు ఇతర నీచ గుణములుగా ప్రకటితమగుచుండును. కనుకనే నిర్దేశింపబడిన జీవన విధానము మరియు కర్మము ద్వారా రజోగుణము నుండి తమో గుణమునకు పతనము చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచు మానవుడు ఆధ్యాత్మిక ఆసక్తితో క్రోధము చేత పతనము పొందకుండా రక్షింపబడును. నిత్యము వృద్ధి చెందడి తన చిదానందము కొరకు భగవానుడు అనేక రూపములుగా విస్తరించను. జీవులందరూ అట్టి చిదానందపు అంశలే. మనందరం కూడా భగవంతుని యొక్క అంశలం అని చెప్పి చెప్పుకుంటాం కదా, పార్ట్స్ అండ్ పార్సల్స్. సో వారు కూడా పాక్షిక స్వాతంత్రమును కలిగి ఉందరు. సో మనం భగవంతుని యొక్క అంశలం కాబట్టి భగవంతుడికి చాలా ఇండిపెండెన్స్ ఉంది, కానీ మనకి కూడా కొంచెం ఇండిపెండెన్స్ ఉంది. మనకి ఇండిపెండెన్స్ ఉందా లేదా చెప్పండి? ఈ సమయంలో ఇదే పని చేయడానికి మనకి ఆ ఫ్రీ విల్ ఉందా లేదా? స్వేచ్ఛా శక్తి ఉందా లేదా చెప్పండి? ఉంది మాతాజీ. ఈ టైంలో క్లాస్ వినాలి అనుకునే వాళ్ళు క్లాస్ వింటారు, లేదు ఇంకేదైనా పని చేయాలనుకునే వాళ్ళు ఆ పని చేసుకుంటారు. ఎవరు కూడా వారిని ఆపరనమాట. బేసిక్ ఏంటి అంటే మనం భగవంతుని యొక్క అంశం కాబట్టి భగవంతుడు కంప్లీట్ గా సంపూర్ణంగా ఆయన స్వతంత్రుడు, మనకి కూడా లిటిల్ ఇండిపెండెన్స్, లిటిల్ స్వతంత్రం ఉందన్నమాట. ఎవరైతే ఆ స్వతంత్రంతో నేను ఇంద్రియ ప్రీతి చెయ్యను, భగవంతునితో నా సంబంధాన్ని తిరిగి స్థాపించుకుంటాను అని ఆ స్వతంత్రాన్ని ఇటువైపు వాడతారో ఆటోమేటిక్ గా వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఓన్లీ డిఫరెన్స్ అదే తెలుసా? భౌతికంగా బ్రతికే వారికి భక్తులకి డిఫరెన్స్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న స్వేచ్ఛా శక్తిని నేను నా ఇంద్రియ ప్రీతి కోసం వాడను,
నేను భగవంతుని సేవలో నా సమయాన్ని, నా యొక్క శక్తిని నేను కేటాయిస్తాను అని ఎవరైతే ఇండిపెండెన్స్ ని పెడతారో వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఎస్ ఆర్ నో? వారు కూడా పాక్షిక స్వాతంత్రమును కలిగిందురు, కానీ సేవా ప్రవృత్తి ఇంద్రియ భోగవాంఛగా మారి వారి స్వాతంత్రమును దుర్వినియోగమైనప్పుడు వారు కామమునకు వశమగుదురు. సో మనకి సేవా ప్రవృత్తి ఉండేది, ఒకప్పుడు భగవంతుని సేవకులుగా ఉండేవారు, కానీ ఆ స్వతంత్రం వల్ల మనము సేవ చేయను, నేను నా ఇంద్రియ ప్రీతి చేసుకుంటాను అని ఎవరైతే దిగజారిపోయారో వాళ్ళు ఏమవుతున్నారంటే కామానికి వశులవుతున్నారు. బద్ధజీవులు ఈ కామాది ప్రవృత్తులను సంతృప్తి పరుచుకొనుటకై భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించను. ఈ భౌతిక జగత్తు ఎందుకు వచ్చిందో తెలుసా? మనం భగవంతుణ్ణి పక్కన పెట్టి ఎంజాయ్ చేయాలి అనే కోరిక వ్యక్తపరిచాం కాబట్టే ఈ భౌతిక జగత్తుని భగవంతుడు సృష్టించారు. ఓకే, అట్టి నిరంతర కామ ప్రవృత్తి కర్మలచే పూర్తిగా విసుగు చెంది నిరాశ చెందినప్పుడు వారు తమ నిజ స్థితిని గూర్చి ప్రశ్నించుటను ఆరంభింతురు. సో ఇక్కడికి వచ్చాక బాగా ఎంజాయ్ చేసి 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 అసలు ఇక్కడ ఎంజాయ్మెంటే లేదు అనే స్థితిలోకి వచ్చాక అప్పుడు క్వశ్చన్ చేస్తారనమాట. అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, ఏం జరుగుతుంది అనే ఒక స్పృహ అనేది అప్పుడు కలుగుతుంది అనమాట. ఇట్లు ప్రశ్నించుటయే వేదాంత సూత్రములకు ఆరంభమై ఉన్నది. అట్టి ఆరంభమున అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది, అనగా మానవుడు పరబ్రహ్మమును గూర్చి విచారణ చేయవలెనని అర్థము. ఈ బ్రహ్మము అనున్నది శ్రీమద్ భాగవతమునందు జన్మాద్యస్య యతోన్వయాదిదరతశ్చార్దేష్వవిఘ్నస్వరాట్ సర్వ సృష్టికి పరబ్రహ్మమే మూల కారణము అని నిర్వచింపబడినది. కనుక కామమునకు మూలము కూడా పరబ్రహ్మమునందే కలదు. కనుక అట్టి కామము భగవత్ ప్రేమగా మారినచో, లేక కృష్ణ చైతన్యముగా అనగా శ్రీకృష్ణుని కొరకే సర్వమును వాంఛించుటయను భావనకు మార్పు చెందినచో కామ క్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. సో మనం ఎప్పుడైతే ఈ కామాన్ని క్రోధాన్ని కూడా భగవత్ సేవగా వినియోగిస్తామో అప్పుడు అవి కూడా ఆధ్యాత్మికం అయిపోతాయి. ఓకే, నీకేమైనా కోరుకోవాలని ఉందనుకోండి, భగవంతుని కోసం నేను ఇది చేస్తాను అని కోరుకుందాం, అప్పుడు ఏమవుతుంది, అది కూడా మనల్ని ఉద్ధరించేస్తుంది. మనకి క్రోధం చూపించాలి అనే ఇది వచ్చింది అనుకోండి, ఎవరైతే భగవంతుణ్ణి విస్మరించి విరుద్ధంగా తిరుగుతున్నారో వారిపైన ఈ కోపాన్ని వ్యక్తపరిచామనుకోండి, అది కూడా ఆధ్యాత్మికం అవుతుంది అనమాట. కానీ ఇవి భగవంతుణ్ణి సెంటర్ చేయకుండా నా కోసం నేను చేసుకున్నప్పుడు అవి నా పతనానికి కారణమవుతాయి. ఇవే నేను భగవంతుని కోసం నేను ఈ కామాన్ని క్రోధాన్ని వాడినప్పుడు అవే నన్ను ఉద్ధరించేస్తాయి అన్నమాట. ఓకే, శ్రీరామచంద్రుని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని సువర్ణ లంకా నగరమును దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించను. సో ఆయనకి కోపం వచ్చింది హనుమంతుల వారికి, ఎప్పుడైతే ఆయనకి ఆ తోకకి నిప్పు అంటిస్తారో, సో ఆ కోపాన్ని ఎలా ప్రదర్శించారు, సువర్ణ లంక దహనం చేసేసారనమాట. ఆ దహనం చేస్తున్నప్పుడు కూడా తెలుసా మీకు, ఇది విన్నారో లేదో మీరు, ఎప్పుడైతే దహనం చేస్తున్నారో అశోక వాటిక జోలికి వెళ్ళరు అండ్ విభీషణుడు ఉన్న ఇంటి జోలికి మాత్రం వెళ్ళరనమాట. ఆ రెండింటిని మాత్రం కాల్చారంట హనుమంతుల వారు. సో కోపంలో కూడా ఎంత క్యాలిక్యులేటెడ్ గా చేస్తారో తెలుసా, ఎక్కడైతే సీతమ్మ ఉన్నారో అక్కడ ఎలాంటి నష్టం జరగకూడదు, ఎక్కడైతే రామ భక్తుడు ఉన్నాడో ఆయనకి ఎలాంటి నష్టం జరగకూడదు. సో వాళ్ళిద్దరికి నష్టం జరగకుండా ఆ కోపాన్ని మిగిలిన వాళ్ళందరి పైన కూడా ప్రదర్శించారనమాట. అది ఆ కోపాన్ని కూడా కరెక్ట్ వేలో మనం చూపించడం అనమాట. అది కూడా భగవత్ సేవగా మనము కోపాన్ని ఎంప్లాయ్ చేయడం, చూపించడం. అయినను అట్టి కార్యముచే అతడు గొప్ప రామభక్తునిగా కీర్తి నొందెను. ఇక్కడ భగవద్గీత యందు కూడా భగవానుడు తన ప్రీతి కొరకై శత్రువులపై క్రోధమును చూపమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. ఇక్కడ కూడా భగవంతుడు అంటున్నారు, ఏమంటున్నారు, యుద్ధం చేయాలి అంటే నవ్వుతూ సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తామా యుద్ధము? చెప్పండి. బాధ అని కాదు, అంటే ఎదుటి వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు అనే విషయం బాగా ఎక్కితే తలలోకి అప్పుడు మాత్రమే బాణాల్ని తీసుకొని సంధించగలుగుతాం. అధర్మం వైపు ఉన్నారు, ఇది తప్పు, ఇది ఖండించాలి అనే విషయం వెళ్ళినప్పుడే ధర్మం వైపు నిలబడిన వ్యక్తి అధర్మం వైపు ఉన్న వారిని సంహరింపగలుగుతారు. సో ఈ భావన కలగాలి అంటే కోపం కలుగుతుంది, కోపం కలిగినప్పుడే అది జరుగుతుంది కదా. సో ఈ కోపాన్ని కూడా నా సేవగా నువ్వు వినియోగించు ఓ అర్జున అని చెప్తున్నారనమాట కృష్ణ. కనుకనే కామక్రోధములు కృష్ణ చైతన్యమునందు వినియోగింపబడినప్పుడు అవి శత్రువులుగా కాకుండా మనకు మిత్రులుగా మారగలవు. సో
అవి చెప్తున్నారనమాట. కామేష క్రోధేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరిణం. ఎందుకు ఇంత గొప్ప గొప్ప పాపాలు చేసేస్తున్నామంటే కామం వల్లనే అని చెప్తున్నారు. ఆ కామం అనేది తీరకపోతే ఇంకా కింద స్థాయికి దిగజారిపోతాం. ఏంటి అంటే తమో గుణంలో అణుచుకోలేనంత కోపం వచ్చేస్తుంది. సో దానివల్ల మోహంలోకి వెళ్ళిపోతాం. ఆ మోహం వల్ల మళ్ళీ తిరిగి మనం ఈ భౌతిక ప్రకృతిలో తిరుగుతూ ఉండాల్సి వస్తుంది, భ్రమిస్తూ ఉండాల్సి వస్తుంది అనమాట. సో అర్జున అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు పాపభూయిష్టమైన పనులు చేస్తున్నామంటే, ఎందుకు అంటే నేను నా కోరిక తీర్చుకోవాలి, నా కామం తీర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టే అక్కడ తప్ప రైటా అనే విచక్షణ కూడా లేకుండా మనము పాపాలు చేసేస్తూ ఉంటాం అనమాట. సో కామమే మన యొక్క పెద్ద శత్రువు. ఆ శత్రువుని జయించాలి అంటే ఒకటే మార్గం ఏంటి? భక్తి. భక్తి చేసే కొద్ది ఏమవుతుంది? కామం మనకి ఏదైతే ఇవాళ వీక్నెస్ ఉందో ఆ వీక్నెస్ మనకి స్ట్రెంగ్త్ అయిపోతుంది. యా, సో కామం మనకి శత్రువు. భక్తి చేసే కొద్ది ఏమవుతుంది? ఈ కామం ప్రేమగా మారుతుంది. అది మనకి గొప్ప మిత్రుడిగా మారుతుంది అనమాట. ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమతో భగవంతుణ్ణి కూడా మనము కట్టివేసేంతటి ప్రేమగా మనల్ని తీసుకెళ్తుంది అనమాట మన భక్తి. సో ఇవాళ మన కామము మనల్ని కట్టేసింది. ఎస్ ఆర్ నో చెప్పండి. మన కామము మనల్ని కట్టేసింది కాబట్టి త్రిగుణాల ప్రభావంలో ఇలాగా మీకు గుర్తున్నాయా? త్రిగుణాలు ఇట్లా మనల్ని తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉన్నట్లు మీకు గుర్తుందా? 14th చాప్టర్ లో మనకు ఆ బొమ్మ చూస్తాం అనమాట. రజోగుణం, తమోగుణం, సత్వగుణం మనల్ని ముగ్గురు వ్యక్తులు అలా తోలుబొమ్మలాట ఆడిస్తున్నట్లుగా మనం ఆడుతూ ఉన్నాం. సో బేసిక్ గా కామం వల్ల మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం కాబట్టి మనం త్రిగుణాలతో కట్టివేయబడి ఉన్నాం. కానీ ఎప్పుడైతే భక్తి చేస్తూ ఉంటామో త్రిగుణాల ప్రభావం నుండి మనం ఛేదించుకొని బయటికి వస్తాం. అండ్ మన ప్రేమతో భగవంతుణ్ణి కట్టేసే స్థితికి కూడా మనం వెళ్ళగలుగుతాం. యశోదమ్మ కట్టగలిగిందా లేదా చెప్పండి? సో భక్తి ఆ స్థితికి తీసుకెళ్తుంది అనమాట. మన చేతికున్న సంఖ్యలు మనం విడిపించుకుంటున్నాం, భగవంతుణ్ణి మనము బంధించేస్తున్నాం అనమాట. సో భక్తి అంత గొప్పది. ఓకే, కామం ప్రేమగా అలా మారుస్తుంది. ఫైన్. నెక్స్ట్ శ్లోకాస్ అనేవి చాలా టైం అయిపోయింది కాబట్టి విల్ ట్రై టు డిస్కస్ దెమ్ ఇన్ ద ఫర్దర్ క్లాస్. అసలు నేను మొత్తం ఇవాళ చెప్పేద్దాం అనుకున్నాను. సంభవ్ కొద్దిసేపు చాంటింగ్ వైపు వెళ్ళిపోయింది, కొద్దిసేపు అట్లిట్లు వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ సారీ, బట్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. హరే కృష్ణ మాతాజీ. సారీ ఎందుకు మేడం, అవి తెలియవలసినవే చెప్పారు కదా. ఇంకొకసారి అవుతుంది మాతాజీ, కానీ టైం తెలియదు మాతాజీ. క్లాస్ అప్పుడే అయిపోయింది అన్నట్లే ఉంటుంది. టైం చూస్తే ఇన్ని గంటలైంది అనిపిస్తుంది. తీసుకెళ్ళిపోతారు మీరు మాతాజీ, అలా తీసుకెళ్ళిపోతారు. అయ్యో ఏం లేదు మాతాజీ, అది కృష్ణ కథకున్న గొప్పతనం, మాధుర్యం మాతాజీ అదంతే. సో వినే ఆడియన్స్ లో సిన్సియారిటీ ఉన్నప్పుడు ప్రీచర్ ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా భగవంతుడు మాట్లాడించే వారి నోటి నుండి కరెక్ట్ కథని తీసుకొస్తారనమాట. సో క్రెడిట్ ఎవరికి వెళ్తుందంటే వినే ఆడియన్స్ కి వెళ్తుంది. ఓకే, సో ఎట్లా ఉంటదంటే భగవంతుడు మీకు చెప్పాలనుకుంటున్నారు, ఇక్కడ ఒక మైక్ సిస్టమ్, ఒక స్పీకర్ సిస్టమ్ ఉందనుకోండి. సో స్పీకర్ ఏమైనా స్పెషల్ గా మాట్లాడుతుందా? మైక్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో స్పీకర్ అదే ప్రొజెక్ట్ చేస్తుంది, స్పీకర్ అదే పెద్దగా చెప్తుంది. సో ఇవాళ ఏదైతే ప్రీచర్ కూర్చొని చెప్తున్నారో ప్రీచర్ గొప్పతనం ఏం కాదు, మీరు ఏదైతే వినాలనుకుంటున్నారో భగవంతుడు ఆ స్పీకర్ ద్వారా భగవంతుడే మాట్లాడిస్తూ చెప్పిస్తున్నారు అనమాట. గురు పరంపర మాట్లాడిస్తూ చెప్పిస్తున్నారు అనమాట. సో మీరు సిన్సియర్ గా ఉన్నారు కాబట్టే క్లాస్ అనేది ఇట్లా డైరెక్ట్ అవుతుంది. మీరు దొరికారు మాకు ఒక స్పీకర్ అంతే, ఒక పనిముట్టు, ఒక ఇన్స్ట్రుమెంట్ మాతాజీ. Thank you so much Mataji and Prabhuji. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. చిన్నవారైనా మీకు దండం పెడుతున్నాం, ఏమనుకో. ప్లీజ్ బ్లెస్ మీ మాతాజీ. సో హంబుల్ గా భగవంతుని సేవ అనేది ఇంకా వినయపూర్వకంగా శ్రద్ధగా చేయాలి అనే బ్లెస్సింగ్స్ అనేవి ఇవ్వండి మాతాజీ. అది ఒక్కటి ఉంటే గనక వైష్ణవాస్ బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం ఏది ఆపలేదు మాతాజీ. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బ్లెస్ మీ సో దట్ చేసుకునే సేవ ద్వారా కూడా ప్యూరిఫై అవుతూ ఉంటాను అని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను మాతాజీ. మీ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నాం మాతాజీ. చెప్పడం కోసం మీరు చెప్తున్నప్పుడు అంతా ఇంకా వినాలనే ఉంటది మాతాజీ. అవును మాతాజీ, అవును మాతాజీ. మీరు చెప్తేనే కదా మాతాజీ మేము వినగలిగేది. అదేం లేదు మాతాజీ, మీరు వినాలి అని సిన్సియర్ గా కోరుకోండి,
నా నోరు మూగపోయినా కూడా మీకు భగవంతుడు చెప్పించేస్తారు అనమాట. వద్దు వద్దు మాతాజీ. అయ్యో అలా దేవుడు అనకండి మనల్ని మాతాజీ. మాతాజీ. మాతాజీ చెప్పే వీఆర్ వాళ్ళు జస్ట్ ఉండాలి, ఇన్స్ట్రుమెంట్స్ వినేవాళ్ళు మాతాజీ, ఎన్నైనా అంతే. క్లాసులు తీసుకోవాలి మాతాజీ. భగవంతుడు మీకు మంచి వాక్ ఇచ్చాడు మాతాజీ, మంచి హృదయం ఇచ్చాడు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మాతాజీ ఇక్కడ భగవద్గీత ఇప్పుడు మీరు చెప్పిన శ్లోకాల మాతాజీ, భగవద్గీతలో కూడా భగవానుడు తన ప్రీత్యర్థం శత్రువులపై కోపం చూపమని అర్జున్ని ప్రేరేపిస్తున్నాడు అని చెప్పారు మాతాజీ. మరి పైనేమో హనుమంతుడు రావణుని స్వర్గ నగరాన్ని కాల్చడం ద్వారా తన క్రోధాన్ని ప్రదర్శించాడు, కానీ ఆ విధంగా చేయడం ద్వారా అతడు గొప్ప భగవద్భక్తుడు అయ్యాడు. సో అక్కడ హనుమంతుడు గొప్ప భగవద్భక్తుడు అయ్యారు. ఇక్కడ అర్జున కూడా కృష్ణ చెప్పినట్లు యుద్ధం చేయటం వల్ల గొప్ప భక్తుడు అయ్యారు అని అర్థం చేసుకోవాలి. కరెక్ట్, అంతే, అలానే అర్థం చేసుకోవాలి. ఓకే మాతాజీ, థ్యాంక్ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వైలెన్స్ అనేది తప్పు అనుకుంటాం మాతాజీ, అంటే హింస అనేది తప్పు అనుకుంటాం, కానీ ఒకవేళ భగవంతుడు హింసా మార్గం ద్వారానే ధర్మం నిలబడుతుంది అని భగవంతుడు దాన్ని మనకి చెప్తూ హింసనే నువ్వు పట్టుకోవాలి అన్నప్పుడు అది కూడా మనల్ని ఉద్ధరిస్తుంది అనమాట. జనరల్ గా హింస అంటే ఓకే, వైష్ణవులు హింస చేయకూడదు అనేది జనరల్ రూల్. బట్ అర్జున విషయంలోకి వచ్చేసరికి నువ్వు హింస చేయాల్సిందే. అక్కడ అంత అధర్మం పెరిగిపోయింది. వారికి కూర్చొని అయ్యా నాన్న బాబు అంటే కూర్చొని వినే స్థితిలో వాళ్ళు లేరు ఇవాళ. నువ్వు హింస పద్ధతిని పట్టుకుంటేనే వాళ్ళు మాతాజీ కామదాన దండోపాయాలు అంటారు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ వెళ్ళి రాయబారం చేస్తే ఒప్పుకోలేదు కదా, తప్పలేదు. అవును, తప్పలేదు ఇంకా, అంతే. సో భగవంతుని సేవగా చేస్తున్నప్పుడు ఆ హింసా మార్గాన్ని పట్టుకున్నప్పటికీ కూడా మనకి ఎటువంటి కర్మ అంటదు, మనం పైపెచ్చు ప్యూరిఫై అయిపోతాం అనమాట, అంతే. కృష్ణ మాతాజీ, మీరు చెప్పే విధానం బాగుంటుంది. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ బ్రహ్మ మాతాజీ. ఈ కలియుగాల్లో ఇది చాలా స్పెషల్ అంట మాతాజీ. చైతన్య మహాప్రభు ఎగ్జాక్ట్లీ, ఒక్కసారి వస్తారంట మాతాజీ. చాలా స్పెషల్ మాతాజీ, చాలా స్పెషల్ అన్నమాట. అంటే నిజంగా ఎలా చెప్పాలంటే మనం పెట్టి పుట్టినట్లు మాతాజీ, పెట్టి పుట్టినమాట మనం. సో ఈ కలియుగంలో దేవీ దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. ఈ కలియుగంలో మాకు ఈ చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత ఈ 10,000 సంవత్సరాల్లో మాకు జన్మ కావాలి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారంట. అట్లాంటిది మనకు వచ్చేసి రైట్ పరంపరలో ఉండి హరినామం తెలుసుకొని మన జీవితంలో సో మనం అన్ని ఇచ్చాడనమాట భగవంతుడు. అన్ని సమకూర్చి మన జీవితంలో అన్ని అలా చేసి పెట్టిచ్చేసారనమాట. ఒక్కటే మన దగ్గర ఉంది అంటే ఏంటి అంటే ఆలస్యం, అంతే. దీన్ని ఎంత సిన్సియర్ గా పట్టుకొని ఎంత మన ఈగర్నెస్ ని భగవంతునికి చూపిస్తామా అనేది మన చేతుల్లో ఉందన్నమాట, అంతే. సో అర్జెన్సీ సమయం భగవంతుడికి ఎగ్జాక్ట్లీ మాతాజీ, మనం చూపించాలి, డెడికేషన్ చూపించాలి, అర్జెన్సీ చూపించాలి. ఇప్పుడు ఈ జన్మ నేను భగవంతుని కోసం నేను ఇవ్వలేకపోతే వచ్చే జన్మ ఎలా ఉండబోతుందో, ఎక్కడ పుడతానో, అసలు ఇంకో ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి? ఐ షుడ్ కంప్లీట్ మై బిజినెస్ హియర్. ఈ జన్మలోనే నేను కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి అన్నంత ఈగర్గా మనం ఉండాలి అంటారు అనమాట. ఓకే, సో ఒక ఒక ఐఏఎస్ కోసం ప్రిపేర్ అయ్యే వ్యక్తి అలసత్వం చూపిస్తాడా చెప్పండి? చూపించలేదు. సో ఆఫ్టర్ ఆల్ ఒక సివిల్ సర్వీసెస్ లో ఒక జాబ్ కోసం మనం అంత కష్టపడుతున్నామంటే మనం ఇక్కడ భక్తిలో ఎవరిని పొందుతున్నాం? సాక్షాత్తు దేవాది దేవుడు, జగత్పతి, లోకనాథుడు, జగన్నాథుడినే మనం పొందుతున్నామంటే ఎంత 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 సిన్సియర్గా ఉండాలి అంటే ఓకే ఇవాళ కాదులే రేపు చూద్దాం, ఓకే ఇవాళ కాదులే రేపు చూద్దాం అనే ఇది ఉండకూడదు అసలు మనకి. ఇప్పుడే రైట్ ఎట్ దిస్ మూమెంట్, ఈ క్షణమే నా చేతిలో ఉంది అన్నంత అర్జెన్సీ మన దగ్గర ఉండాలన్నమాట కృష్ణ చైతన్యంలో. అది గనక మనం చూపించగలిగామంటే మాత్రం చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయిపోతాం. ఓకే, స్నేహ మాతాజీ క్వశ్చన్ ఉందా మాతాజీ? ఎస్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ వినిపిస్తుందా? వినిపిస్తుంది మాతాజీ. అది మీరు ఎగ్జాంపుల్ చెప్పారు కదా హనుమాన్ లోది, అది లంక దహనం చేస్తారు. కానీ ఇట్లా మనం మెటీరియల్ లైఫ్ లో కూడా చూస్తే ఇప్పుడు మనం భక్తి చేస్తున్నాం కదా, సో మన నుంచి ఇప్పుడు మనకి ఇట్లా కోపం వచ్చిన నాన్ డివోటీస్ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ మీద కూడా మనం ఎప్పుడైనా ఇట్లా సడన్ గా కోపం అయినా
యాంగర్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ అని చూపిస్తాం కదా. ఈవెన్ ఇఫ్ వాళ్ళు తర్వాత ఫ్యూచర్ లో డివోటీస్ అయితే అది వైష్ణవప్రదే అవుతుంది కదా. మన కోపం ఎక్కడ చూపించాలి తెలుసా? మన అనర్థాల పైన చూపించాలి. మనకున్న బిగ్గెస్ట్ లైక్ నేను చెప్పట్లేదు కోపం చూపించాలని, అంటే ఇట్లా కొన్నిసార్లు మనం ఇట్లా బై మిస్టేక్ గా ఫ్రస్ట్రేట్ అయిపోతాం కదా వేరే వాళ్ళ పైన. అది తర్వాత వాళ్ళు డివోటీస్ అయితే అది వైష్ణవప్రద అవుతుందా? అవుతుంది అంటారు మాతాజీ. అందుకే ఎవరి జోలికి కూడా వెళ్ళొద్దు అంటారు అన్నమాట. సో ఎవరిని కూడా ఊరికే అనాలి అని అనొద్దు. ఒకవేళ మీరు వారికి ఏదైనా ఒపీనియన్ తెలపాలి, ఫీడ్బ్యాక్ తెలపాలి, కరెక్షన్ చేయాలి అనే ఇదిలో ఉన్నప్పుడు చెప్పండి. కానీ జనరల్గా ఎవరి జోలికి వెళ్ళి కూడా ఎవరిని ఇది చేయొద్దు అని అంటారనమాట. తెలియదు ఫ్యూచర్లో వాళ్ళు మేబీ వాళ్ళు మనకన్నా ముందే భక్తి స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఈ జన్మలో ఇంకా అది స్టార్ట్ అవ్వకపోయి ఉండొచ్చు. ఈ జన్మలో మేబీ ఒక 6 months 1 year 2 years డౌన్ ద లైన్ వాళ్ళు భక్తి తీసుకోవచ్చు. అండ్ ఒకసారి వాళ్ళు భక్తి తీసుకున్న తర్వాత మనం ఇప్పటిదాకా ఏదైతే చేసామో దాన్ని చాలా ఫాస్ట్గా దాటుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. సో అందుకనే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని కూడా అట్లా మాటలు అనొద్దు అని అంటారు. మరి ఇట్లా అర్జున చేస్తున్నప్పుడు వార్ ఉంటుంది కదా మాతాజీ, దాంట్లో ఆపోజిట్ సైడ్ కూడా కొందరు భక్తులు ఉండొచ్చు కదా. అప్పుడు ఏమైనా అర్జునకి ఇట్లా భగవంతుని సేవగా చేస్తున్నప్పుడు భగవంతుడు యుద్ధం చేయమని స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి ఇక్కడ చేయడంలో తప్పులేదు. ఓకే, సో ఇప్పుడు భీష్మదేవ ఈజ్ అ వైష్ణవ. మరి భీష్మదేవ పైన కూడా బాణాలు వేయాలి అంటే భగవంతుని సేవగా చేసేస్తున్నారనమాట ఇంకది. సో ఆ లోపల ప్రేమ భావం వచ్చేస్తుంది అనుకోండి, బాణాలు వెయ్యలేరు అనమాట. సో అధర్మం వైపు ఉన్నారు, అధర్మం పైన నేను యుద్ధం చేస్తున్నాను అంతే అనే కోణం పెట్టుకొని అర్జున బాణాలు వేస్తున్నారు అంతే. సో ఇక్కడ భగవంతుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా నడుచుకుంటున్నాం కాబట్టి అందుకనే అర్జున అడుగుతాడు కదా క్వశ్చన్, నా తాతని నా గురువుల్ని చంపితే నాకెంత పాపం వస్తుంది అనని అడుగుతున్నారు. అయినప్పటికీ కూడా ఎలాంటి పాపం రాదు, నువ్వు నా కోసం చేస్తున్నావు అని భగవంతుడు హామీ ఇస్తారనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో అన్నిటిని పక్కన పెట్టి అర్జున, నేనేం చెప్పానో అది చేయి. ఒకవేళ నేనేం చెప్పానో అది చేయడం వల్ల నీకు పాపాలు వస్తున్నాయా, ఆ పాపాలన్నిటి యొక్క బాధ్యత నాది, నేను చూసుకుంటా. అది కృష్ణ చెప్పేస్తున్నారు అనమాట. ఇది కేవలం కృష్ణ మాత్రమే చెప్పగలరు. సో కృష్ణ కోసం మాత్రమే మనం ఈ పని చేయగలం అంతే. సో ఇంకా వేరే వాళ్ళ కోసం మనం విరుద్ధంగా వెళ్ళిపోయి వైష్ణవుల పైన ఎదురు తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, కృష్ణ సర్వీస్ లో ఉంది కాబట్టి హనుమాన్ అయినా అలా అర్జున్ అయినా అట్లా చేశారు. ఎస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Thank you so much Mataji and Prabhuji for kindly engaging me in this service. Vancha kalpatarubhyascha kripa sindhubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Ananta koti vaishnav vrinda ki jai. Srila Prabhupada ki jai. Srila Gurudev ki jai. Nitai Gaur Premanande Hari Hari Bol. Thanks a lot Mataji and Prabhuji. Hare Krishna. Next week manamu 3rd chapter complete cheskoni 4th chapter loki enter avutamu. Okay. సో చూస్తున్నట్లుగానే ఒక్కొక్క శ్లోక డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. బట్ స్టిల్ ఇది మీకు ఓకే అన్నారు కాబట్టి విల్ కంటిన్యూ లైక్ దిస్. మనం ఇలానే కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇలా అయితే ఒక అవగాహన మొత్తం వస్తుంది మాతాజీ చాప్టర్ మీద మొత్తం. కరెక్ట్ మాతాజీ, అవును. కాకపోతే మనం ఈ క్లాసెస్ కి ఇచ్చుకున్న టైటిల్ మనం ఫాలో అయ్యే అప్రోచ్ కొంచెం సింక్ అవ్వట్లేదు. బట్ ఎనీవేస్ మనకి దానికన్నా కూడా అర్థం చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ మార్గాన్ని వెళ్దాం. మళ్ళీ ఒకసారి మొత్తం చాప్టర్ భాషలు చూస్తున్నట్లు కూడా ఉంటది మాతాజీ. అనువాదాలు ఉంటాయి కదా, అవి చూస్తున్నట్లు ఉంటుంది మాతాజీ. కరెక్ట్ మాతాజీ. మధ్య మధ్యలో అయితే అవి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. అవును అవును, కరెక్ట్. కాంటెక్స్ట్ అంతా సడన్ గా శ్లోకాలోకి వెళ్ళిపోయి చదివితే వెనక జరుగుతున్న సంభాషణ తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, అసలు ఎందుకు ఇది నడుస్తుంది అనేది తెలియదు. అదే మొత్తం ఒకసారి అట్లా చదువుకుంటూ వెళ్ళామనుకోండి, అప్పుడు కొంచెం మనకి క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఎస్ మాతాజీ. ఇప్పుడు మీరు కామయేష క్రోధయేష చెప్పారు, బిఫోర్ అయంతా చెప్పారు కదా మాతాజీ, అప్పుడు ఇది ఇంకా బాగా గుర్తుండిపోతుంది. అవును మాతాజీ, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మాతాజీ ధన్యవాదాలు.
హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ హరే మాతాజీ. కృష్ణ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుసుకుందాం మన నెక్స్ట్ శ్లోకాస్తో. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్.